డేవిడ్ కార్పొరేటర్. ఎందుకు డేవిడ్ కార్పొరేటర్ అని అంటున్నాను అనుకుంటున్నారా? ఎస్, ఇప్పటికీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగి దాదాపు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి తోటి మొత్తం కంప్లీట్ అయ్యి 5 ఏళ్ళు కావస్తున్నాయి. సో త్వరలో మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అసలు బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి మేయర్ ఇటు కాంగ్రెస్లోకి వెంటనే అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే కాంగ్రెస్ పార్టీకి జంప్ అవ్వడం జరిగింది. అసలు ఆ 3 ఏళ్ల కాలం వ్యవధిలో ఏం జరిగింది, ఈ 2 ఏళ్ల కాలం వ్యవధిలో ఏం జరిగింది, ఎంతవరకు కూడా నిధులు కేటాయించారు, అసలు ఏ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ డివిజన్కి ఎంత నిధులు కేటాయించారో, అసలు ఏ మేరకు పనులు అయ్యాయో ఈరోజు ఒక్కొక్క డివిజన్కి వెళ్ళి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిగా సీతాఫల్ మండికి వచ్చా మనతో పాటు అయితే శ్యామల హేమ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ డెవలప్మెంట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. రైట్, సో ఇది మీరే దగ్గరుండి చేయించారు అని చెప్పేసి అని విన్నాను. ఒక్కసారి దీని గురించి అయినటువంటి ఖర్చు కానివ్వండి, లేకపోతే ఇది ఎప్పుడు శంకుస్థాపన జరిగింది, ఎవరి హయాంలో జరిగింది, ఎన్ని నిధులు కేటాయించారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటో చెప్తారా? ఇది జిహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అండి. మనకి అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పుడు 150 డివిజన్స్లో ఒక మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ అనేది కట్టాలి. పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉండాలి. అండ్ ముఖ్యంగా వాళ్ళు బస్తీలలో ఉంటారు చాలామంది, వాళ్ళకి ఫంక్షన్స్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ప్రైవేట్ ఏమంటారు ఫంక్షన్ హాల్స్కి వెళ్తే లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా మా సీతాఫల్ మండి డివిజన్లో ఇది యాక్చువల్గా ఇదంతా కూడా చాలా పాడుబడ్డ ఏరియా ఉండే, అంటే చాలా చెత్త చెదారం నిండిపోయి ఉండే. సో మా పద్మారావు గారు గతంలో మినిస్టర్గా ఉన్నప్పుడు వారి చొరవతోటి ఈ జాగాని అంతటిని కూడా మేము ఏమంటారు తీసుకొని ఇదన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఈ మెయిన్ ఏరియా సీతాఫల్ మండి డివిజన్లో వెల్ఫేర్ సెంటర్ అంటారు దీన్ని. సో ఈ వెల్ఫేర్ సెంటర్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ గతంలో 2019లో స్టార్ట్ పెట్టడం జరిగింది. 18-19లో 2020కి కంప్లీట్ అయిపోయింది. అప్పటి నుంచి మనము ఇది 17లో స్టార్ట్ అయింది. 18-19లో దీన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ఎంతోమంది పేదవాళ్ళు ఇక్కడ ఫంక్షన్స్ చేసుకోవడం జరుగుతుంది. నామినల్ అమౌంట్ తో ఒక 10,000 డీడీ కట్టి ఇక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసి 1,00,000 లోపలే వాళ్ళు ఫంక్షన్స్ ఏదైనా చేసుకునే విధంగా, అంటే 1,00,000 నేను కొంచెం ఎక్కువ చెప్తున్నాను కానీ ఇంకా తక్కువ కూడా అయ్యే ఇది ఉంది. సో ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ ఎట్లయితే ఉంటే దానికి దీటుగా మనము ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం అవన్నీ కూడా మనం చేయడం జరిగింది. ఒకసారి మనం పైకి వెళ్దాము, మీకు పైకి వెళ్తే క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది కూడా యాక్చువల్గా చెప్పాలంటే పద్మారావు గారు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. మా సికింద్రాబాద్లో సీతాఫల్ మండిలో ఇంత మంచి స్పేస్ ఉంది, సో ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడాలని ఆయన వాటితో పాటు మేము పర్సనల్గా ఉండి తిరిగి ఇక్కడ అసలు ఎట్లా చేస్తాము అనేది నిరంతరం. యాక్చువల్గా చెప్పాలంటే ఈ క్రెడిట్ ఎక్కువ పద్మారావు గారికి ఇవ్వాలి. అంటే ఒక సొంత ఇల్లుని ఎట్లా మనం నిర్మాణించుకుంటామో అట్లానే ప్రతి ఒక్కటి కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అది కంప్లీట్ అయ్యే వరకు ప్రతి ఒక్కటి ఎట్లా ఉండాలి ఏంటి అనేది క్లియర్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది ఫంక్షన్ హాల్. యూజువల్గా మీరు వేరే ఫంక్షన్ హాల్స్ చూసుకుంటే లోపలనే మనకి ఎంట్రన్స్ ఉంటుంది, కానీ ఇది ఏంటంటే సపరేట్గా స్పేస్ అనేది కలిసిపోతుంది, చాలా మంది కూర్చోవడానికి కన్వీనియంట్ ఉండదు అనే ఉద్దేశంతో ఈ స్టెప్స్ అనేది బయట తీసుకున్నారు, ఈ స్పేస్ తీసుకున్నారు. సో దానివల్ల కొంచెం హ్యూజ్గా పబ్లిక్ కూర్చునేటట్టు మనకి ప్లేస్ వచ్చింది. సో ఈ జూమర్స్, లైటింగ్స్ ఇవన్నీ వారు పర్సనల్గా మానిటర్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అంటే దీనికి ఖర్చు ఆల్మోస్ట్ నాకు తెలిసి 4 crores అబౌవ్ వరకు అయింది. ఓకే, అండ్ రీసెంట్గా కట్టి కూడా ఆల్మోస్ట్ 5-6 years అవుతుంది కూడా, చిన్న మెయింటెనెన్స్ వర్క్స్ ఉంటే రీసెంట్గా ఒక 20 లక్షల శాంక్షన్ కూడా తీసుకొని నేను ఈ మెయింటెనెన్స్ వర్క్ కూడా మళ్ళీ చేయించాను. కలరింగ్, లైట్స్, విండోస్, డోర్స్ అవన్నీ కూడా మళ్ళీ పర్సనల్గా చేయించడం జరిగింది. ఓకే, ఎవరు ఇనాగ్రేట్ చేశారు ఇది? పద్మారావు గారు. అంటే ఇప్పటికంటే బీఆర్ఎస్ హయాంలో ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ అంటే అది మామూలు విషయం కూడా కాదు. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇది బయట మనం డబ్బులు కట్టి మామూలుగా తీసుకుంటే అట్లాంటి గవర్నమెంట్ ఫంక్షన్ హాల్ ఇంత బాగా అంటే చాలా రిచ్ కనబడుతుంది. జిహెచ్ఎంసీ పరిధిలో ద ఫస్ట్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అంటే బన్స్లాల్పేట్, బోయిగూడ అవి స్టార్ట్ అయిన తర్వాత మనది ఇనాగరేట్ అయింది. సో అప్పుడు
సార్ అవి చూసిన తర్వాత దానికంటే ఇంకా బెటర్గా ఉండాలి అనే ఉద్దేశంతో పర్సనల్గా ఆయన ఇంట్రెస్ట్ పెట్టి ఏవైతే స్టెప్స్ లోపల ఉన్నాయో దాన్ని బయటికి తీసుకొని వస్తే అప్పుడు మనకి ఇంత స్పేస్ ఆల్మోస్ట్ ఒక 1500 అబౌవ్ అంటే రన్నింగ్ పబ్లిక్ 2000-3000 కూడా మనం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు బయట కూడా చాలా ఓపెన్ స్పేషియస్ ఉంది. సో పార్కింగ్ అవైలబిలిటీ ఉంది. అండ్ అట్లానే ఒకవేళ ఎక్కువ జనాలు వచ్చినా కూడా మనం బయట కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కింద డైనింగ్ హాల్ ఇచ్చారు, ఇక్కడ ఫంక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. పక్కన కిచెన్ సెక్షన్ అండ్ స్టోరేజ్ రూమ్ అదంతా కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఆరో వాటర్ యూజ్ చేయాలని చెప్పేసి పర్సనల్గా వాళ్ళు ఒకటి ఆరో ప్లాంట్ కూడా వెనక పెట్టి అదే వాటర్ ఇక్కడ ఫంక్షన్ జరుపుకునే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కటి క్లీన్గా ఆయన అబ్జర్వ్ చేస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా వారితో పాటు ప్రతి ఒక్కటి అధికారులతో మేము కోఆర్డినేట్ చేస్తూ అన్నీ కూడా ప్రజలకి నీట్గా అందాలి అనే ఉద్దేశంతో తీసుకొని ఇది కన్స్ట్రక్షన్ చేశాము. గతంలో ఇప్పుడు దాని అమౌంట్ 10,000కి డీడీ ఒకటి జిహెచ్ఎంసీ ఫిక్స్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఫంక్షన్స్ చేసుకోవాలంటే ఆన్లైన్ వాళ్ళు బుక్ చేసుకొని 10,000 డీడీ అక్కడ కట్టి ఇక ఏదైతే మన టెంట్ హౌస్ మెటీరియల్ ఉంటుందో దానికి వాళ్ళు ఎంత మెంబర్స్ ఉంటుందో దాని ప్రకారం వాళ్ళు ఈ ఫంక్షన్ హాల్ ఐడియా ఎవరిది, మీద లేకపోతే పద్మారావు గారు? అంటే అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు అన్ని నియోజకవర్గాలలో ఒక మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అనేది కడితే ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో ఇమీడియట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు మా పద్మారావు గారు. సో అది ఇక్కడే స్టార్ట్ అయింది. సో మీ గతంది చూపిస్తాను, అంటే ఈ ఏరియా ఎట్లా ఉండేది అప్పటిది ఇప్పుడుది మీరు వేస్తే అసలు కూడా పోల్చుకోలేరు. అప్పుడు చిన్న ఉన్నప్పుడు మేము ఇక్కడ ఒకటి చిన్న కమ్యూనిటీ హాల్ ఉండే అనమాట, ఓపెన్ ప్లేస్ ఉండే. సో దాంట్లో మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడ పక్కన మా స్కూల్ ఉంటుండే, వచ్చి ఆడుకుంటుండే. ఆ తర్వాత ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకపోవడం వల్ల ఇక్కడ ఎక్కడెక్కడో చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేయడం, నైట్ టైంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైతే పద్మారావు గారు 2014లో ఎమ్మెల్యే గారు అప్పటి నుంచి దీన్ని ఏదైనా ఒక స్ట్రక్చర్ తీసుకురావాలి, డెఫినెట్గా ఏదైనా చేయాలి అని చెప్పేసి. ఇది లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. సో డెవలప్మెంట్ కూడా వాళ్ళు ఏం చేయట్లేదు అని చెప్పేసి అప్పుడు మనకు లేబర్ మినిస్టర్గా నాయన్ నరసింహ గారు ఉన్నప్పుడు వారితో మాట్లాడి ఇది మన జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేయించుకొని ఇక్కడ వారే ఉండి, యాక్చువల్గా అయితే తర్వాత వాళ్ళు వచ్చి మేము తీసేసుకుంటామన్నారు లేబర్ డిపార్ట్మెంట్. ఎట్లా తీసుకుంటారు, మా ప్రజలకు కట్టించామని చెప్పేసి గట్టిగా వారితోని గొడవపడి ఈ ల్యాండ్ని జిహెచ్ఎంసీ హ్యాండ్ ఓవర్ చేయించి కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇక్కడ మనకి ఫంక్షన్ హాల్ ఉంది, దీని పక్కనే సెట్విన్ ఉంటుంది. యూజువల్గా అప్పుడు సెట్విన్కి కూడా వెళ్దాము. సో అది కూడా మీకు చూపిస్తాం. సెట్విన్ సాంకేతిక శిక్షణ సంస్థ, యువజన సర్వీసుల శాఖ, తెలంగాణ ప్రభుత్వం, సీతాఫల్ మండి. ఓకే, సెట్విన్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏంటి మేడం అసలు ఇది? యూజువల్గా ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చాలామంది స్టూడెంట్స్ గురించి అండ్ అంటే డ్రాప్ అవుట్స్కి కానివ్వండి, లేదంటే ఎవరైనా ఉమెన్ ఎంపవర్ చేయడానికి, వాళ్ళకి సింగిల్ ఉమెన్ కానీ వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఏదైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళకి గతంలో పద్మారావు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు వారికి శాఖ ఉంది. సో ఇది యూజువల్గా మనకు ఓల్డ్ సిటీ ప్రాంతాలు ఆ సరౌండింగ్స్లో ఈ సెట్విన్ అనేది అక్కడ ఉంది. సో సెట్విన్ సంస్థ ఎక్కడ ఏదైనా ట్రైనింగ్ కావాలంటే ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పద్మారావు గారు ఇది కన్స్ట్రక్షన్ చేయించి ఆ సెట్విన్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ పెడితే ఇక్కడ ఉన్న పేద ప్రజలు ఉపయోగించుకొని వాళ్ళు కొద్దిగా డెవలప్ అవుతారని ఇంటెన్షన్ తోటి నామినల్ ఒక 1,000-1,500 ఫీజు వాళ్ళు తీసుకొని వాళ్ళకి 1 month, 2 months, 3 months వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్నో ట్రైనింగ్ ఏమంటారు కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ, లైక్ బ్యూటీషియన్ కోర్స్, టైలరింగ్, ఆటోమొబైల్ రిపేర్స్, ఫోన్ రిపేర్స్, కంప్యూటర్ కోర్సెస్, సో హోటల్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ కూడా ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నా కూడా డ్రాప్ అవుట్స్ ఉన్నా కూడా వాళ్ళని కన్సిడర్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. అదే సర్టిఫికేట్ ఇన్ కేస్ జాబ్ పర్పస్ కూడా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళు కూడా ప్లేస్మెంట్స్ కూడా చేస్తారు. సో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ వాళ్ళు ఇవన్నీ కాదు మేము ఒక చిన్న షాప్ పెట్టుకోవాలి, ఒక బిజినెస్ రన్ చేయాలి అనుకుంటే దానికి కూడా సపోర్ట్ చేస్తారు. సో అన్ని రకాల ఏమంటారు ఫెసిలిటీస్ సెట్విన్లో అవైలబుల్ ఉన్నాయి. సో దట్ పబ్లిక్ని ఎంపవర్ చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ చేయడానికి ఈ సెట్విన్ ఇక్కడ తీసుకురావడం. అంటే ఈ సెట్విన్ ఇక్కడ పెడతాను అన్నప్పుడు కేటీఆర్ గారి రియాక్షన్ ఏముండే?
ఫస్ట్ కేటీఆర్ గారికి ఐడియా లేదు, డైరెక్ట్గా పద్మారావు గారే దీన్ని ఇక్కడ స్టార్ట్ పెట్టడం జరిగింది. అండ్ తర్వాత కేటీఆర్ గారు దీని గురించి తెలుసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఇట్లాంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉండాలి, సో దట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా స్వయంగా చెప్పారు. ఒకసారి వచ్చి కూడా విజిట్ చేయడం జరిగింది ఒక సందర్భంలో, ఫంక్షన్ హాల్ చూసి ఇది కూడా చేశారు. పద్మారావు గారిని అప్రిషియేట్ చేశారు. ఎంతోమంది వేల, ఇప్పుడు నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ 2019 నుంచి స్టార్ట్ అయింది. ప్రీవియస్గా ఉండే కానీ అంత ఇన్ని ఫెసిలిటీస్ లేకుండే, ఒక చిన్న కమ్యూనిటీ హాల్లో ఉండే. దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఎక్స్పాన్షన్ చేసి అన్ని కోర్సెస్ అందరికీ అందుబాటులో ఉండాలనే ఇంటెన్షన్ తోటి ఇంత ఇప్పటి వరకు ఎంతమంది ఇక్కడ నుంచి ట్రైనింగ్ పొందారు? నాకు తెలిసి వేలలో చాలామంది స్టూడెంట్స్ అంటే ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కూడా చూస్తే క్లాసెస్ జరుగుతున్నాయి, మీరు విజిట్ కూడా చేయొచ్చు, చూడొచ్చు అసలు ఏం జరుగుతుంది ఎట్లా అనేది కూడా క్లియర్గా మీకు పిక్చర్ కూడా ఐడియా వస్తుంది. మీరు ఒకసారి ఇదంతా కూడా బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడే జరిగింది. 2020లో స్టార్ట్ అయింది. చూడొచ్చు. అంటే దీనికంటే ముందు సెట్విన్ ఉండే, బట్ దీని ఎక్స్పాన్షన్ అయితే ఆఫ్టర్ దట్ అయింది 1920 తర్వాత. మేడం ఇన్ఛార్జ్. నమస్తే మేడం. ఇక్కడ వచ్చే స్టూడెంట్స్ వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు? యాక్చువల్లీ ఏంటంటే మా 45 ట్రేడ్స్ నడిపిస్తున్నాం మేము, డిఫరెంట్ ట్రేడ్స్, నాట్ ఓన్లీ కంప్యూటర్స్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, ఎలక్ట్రీషియన్, R&AC, మొబైల్ సర్వీసింగ్, అట్లా చాలా ట్రేడ్స్ నడిపిస్తున్నాము. సో బేసిక్గా మాది 79లో మాది సెట్విన్ స్టార్ట్ చేశారు. ఓల్డ్ సిటీలో మోతిగల్లి అని ఆ సెంటర్లో స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు మాకు 30 బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం. మా ఓన్ సెంటర్స్ 30 ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ట్విన్ సిటీస్లోనే ఉండేవి, ఇప్పుడు మాత్రం డిస్టిక్లో కూడా స్ప్రెడ్ చేసాం మేము. సో డిస్టిక్లలో నల్గొండ, జహీరాబాద్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు ఇప్పుడు. సో ఓవరాల్గా ఇప్పుడు 30 సెంటర్స్ అయ్యాయి. సో బేసిక్గా మా సెంటర్లలో చేసేది ఏంటంటే, ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఉంటారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఉంటారు, వాళ్ళు ఒకలాంటి అయ్యో మేము ఇంకేం చేయాలి, ఒక్కోసారి పిల్లలు కొద్దిమంది అనుకోకుండా కూడా ఫెయిల్ అవుతారు. అట్లాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చి ఇక్కడ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, సింగిల్ ఉమెన్ ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో, పిల్లలంతా అంటే కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత చాలా మటుకు ఆగిపోతారు. సో ఆఫ్టర్ ఫ్యూ డేస్ వన్స్ పిల్లలు వెళ్ళిపోయారు స్కూళ్ళకి, అయిపోయిన తర్వాత మేము ఏమైనా చేద్దామన్న వాళ్ళకైతే ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషియన్ చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేసామంటే బ్యూటిషియన్ అయినా ఫ్యాషన్ డిజైనింగ్ అయినా డిప్లొమా లాగా చేసాం. సో 4 సెమిస్టర్స్ రన్ చేస్తున్నాము. ఎవ్రీ 3 monthsకి ఒక సెమిస్టర్ లాగా రన్ చేస్తాం. సో ఇఫ్ సమ్మన్ వాంట్స్ ఓన్లీ 1 సెమిస్టర్ జస్ట్ బేసిక్స్ నేర్చుకొని వెళ్ళిపోవచ్చు. కాదు, ఇఫ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు దట్, మంచిగా డిప్లొమా నేర్చుకోవాలనుకుంటే, అడ్వాన్స్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే, సో దాంట్లోనే మళ్ళీ 4 సెమిస్టర్స్ నేర్పించేస్తే వన్స్ దే కంప్లీట్ దట్ డిప్లొమా పర్ఫెక్ట్గా అయిపోతారనమాట. సో చాలా మటుకు వాళ్ళంతా వాళ్ళు ఓపెన్ చేసుకుంటున్నారు. బోటిక్ అయినా కానీ, బ్యూటీ పార్లర్లు అయినా కానీ, ఇప్పుడైతే అర్బన్ క్లాప్ అవన్నీ వచ్చి చాలా, ఇప్పుడు బ్యూటిషియన్ జాయిన్ అయితే విత్ ఇన్ 3 months ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు అర్బన్ క్లాప్ లో కూడా చేసుకోవచ్చండి, సర్టిఫికేట్ ఉంటుంది కదా. మరి ఇప్పుడు బ్యూటిషియన్ ఉందనుకోండి, బాడీ స్పా వర్క్ ఫస్ట్ సెమిస్టర్లోనే మొత్తం మేకప్ వర్క్ వచ్చేస్తుంది, సెకండ్ సెమిస్టర్లో మొత్తం ట్రీట్మెంట్స్ వస్తాయి, పింపుల్ ట్రీట్మెంట్ కానీ. థర్డ్ సెమిస్టర్ మొత్తం హెయిర్ మీద ఫోకస్ చేస్తారు, హెయిర్ డ్రెస్సింగ్ మీద ఫోకస్ చేస్తారు. సో కటింగ్ ఎట్లా, కలరింగ్ ఏంటి, స్ట్రైట్నింగ్ ఏంటి, చాలా బాగా చెప్తారు. 4th సెమిస్టర్ మొత్తం మన బాడీ స్పా దాని గురించి చెప్తారనమాట. గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అండి. నేను కంప్యూటర్స్ బేసిక్గా నేను చెప్పేది. సో మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ కంప్యూటర్స్వే ఉండేవి, ఫ్యాషన్ డిజైనింగ్ అవి ఉండేవి. కానీ ఈ ఒక 8-9 years బ్యాక్ ఈ డిప్లొమా ఎప్పుడైతే పెట్టామో చాలా యూజ్ వస్తుంది. మా స్టూడెంట్స్ ఎంతోమంది కూడా వన్స్ దే కమ్ ఓవర్ ఇయర్ వాళ్ళకి ఎంత ఫీల్ అవుతారంటే, మేము ఏదో ఏం చేయాలనుకున్నాము, ఇప్పుడు మేము ఎర్న్ చేస్తున్నాము, మేము వెరీ హ్యాపీ అని. ఇక్కడ సీతాఫల్ మండికి వచ్చాక సార్ కూడా చాలా ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సార్ సపోర్ట్ చాలా చేస్తారు. సో స్టూడెంట్స్ చాలా వస్తారు. నాకు ఎవ్రీ ఇయర్ 1000 క్యాండిడేట్స్ అయితే ఈజీగా చేస్తాం మేము. మా టార్గెట్ 1000 క్యాండిడేట్స్. సో ఆల్మోస్ట్ 22లో స్టార్ట్ చేసాము. ఇప్పటికి 4000 ఉండే, కానీ ఇంత ఎక్స్పాన్షన్ ఇంకా లేకుండే. ఇది ఇక్కడ పెట్టిన తర్వాత అంచెలంచెలుగా ఎక్స్పాన్షన్ చేసుకుంటే కోర్సెస్ పెరుగుతున్నాయి.
సో దట్ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చూపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్ మేనేజ్మెంట్ అనేది సెట్విన్లో లేదు. సో దాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అంటే మీరు వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్తే మీకు వేల లక్షల ఫీజులు ఉంటాయి. ఇక్కడ అంత కాకుండా మీరు అన్నట్టు డిప్లొమా కోర్సెస్ లాగా సెమిస్టర్ ఫ్యాషన్ డిజైనింగ్ కూడా అండి. మామూలుగా మీరు ఇక్కడ వేరే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్తే 80,000 మా పోర్షన్ కూడా ఉండదు. మాకు కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ మళ్ళీ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అక్కడ అలా వెళ్ళిపోతారు. ఇక్కడైతే పర్టికులర్గా మీకు ఒకసారి ఫ్యాషన్ డిజైనింగ్ రూమ్ చూపిస్తాను, బ్యూటిషియన్ రూమ్ కూడా చూపిస్తాను. సో మేము ట్రైనింగే, మిగతా మెటీరియల్ అంతా వాళ్ళు తెచ్చుకుంటారనమాట. మేము ఊరికే డెమో మేము ట్రైనింగ్ మాత్రం మేము చెప్తాం. సో మినిమంలా మీకు 11,000లో 1 year కోర్స్ అయిపోతుంది. 2,000 ఫస్ట్ సెమిస్టర్కి, 3,000 సెకండ్, థర్డ్, ఫోర్త్ సెమిస్టర్కి. సో ఓవరాల్గా 1 yearకి 11,000 కడితే ఆల్మోస్ట్ 80 to 1 lakh బయట ఉంటుంది. ఉమెన్ ఎంపవర్మెంట్కి చాలా ఉంటుందండి. సో ఇది ఫ్యాషన్ డిజైనింగ్ అండి. స్టూడెంట్స్ అందరు ఉన్నారు. బాగున్నారు. సో మెషిన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో 4 semesters ఉంటాయి. మిషన్స్ అన్ని కూడా గవర్నమెంట్ మేము అంటే సెట్విన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తాం. మొత్తం మేము దీనికి సంబంధించిన అన్ని మా దగ్గర ఉంటాయి. ఓన్లీ వాళ్ళు వచ్చి మాకు ట్రైనింగ్ చేసుకునేటప్పుడు మేము మిషన్స్ అన్ని మేమే ప్రొవైడ్ చేస్తాం. అన్ని సర్టిఫికేషన్ కోర్స్ వాళ్ళు ట్రైనింగ్ అయిపోయినాక గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని ఎక్కడైనా వాళ్ళు జాబ్ ఇన్ కేస్ కావాలంటే కూడా త్రూ సెట్విన్ కూడా వీళ్ళు రిఫర్ చేస్తారు. వీళ్ళకి కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా వీళ్ళు వారికి అటాచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మరి చూడండి అక్కడ ఎంత బాగా లెహంగా మీకు ఎలా హెల్ప్ అవుతుందండి ఈ సెట్? ఈవెన్ దీనికి ఏజ్ లిమిట్ లేదు, స్టడీస్ ఎక్కువ అవసరం కూడా లేదు. హౌస్ వైఫ్స్ కూడా ఇండిపెండెంట్గా నిలబడడానికి యూస్ఫుల్. ఓకే, అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి పథకాలు ఇంకా తీసుకురావాలనుకుంటున్నారా? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంత హెల్ప్ఫుల్గా మిషన్స్ అవి ఇచ్చి చాలా తక్కువ కాస్ట్ తోటి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? అంటే చాలా మందికి ఉపయోగపడుతుంది. హౌస్ వైఫ్స్కి చాలా బెనిఫిట్, టైం కూడా సెట్ అవుతుంది. ఇలాంటి పథకాలు ఇంకా తీసుకురావాలనుకుంటున్నారు. అంటే కార్పొరేటర్ శ్యామల గారు, హేమ గారు ఇంతలా తీసుకొచ్చారు కదా బేసిక్గా. అంటే ఇలాంటి సెట్విన్స్ నేనైతే ఎక్కడ చూడలేదు. మేబీ అది నా దృష్టికి రాకపోవచ్చు, బట్ నాకు తెలియకపోవచ్చు, నాకు తెలియదు. కానీ ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను ఇదంతాని. అంటే ఇంత అద్భుతంగా రూపుదిద్దారు కదా. సో ఇలాంటివి ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇందులోనే ఇంకా కొన్ని కోర్సెస్ మీరు డెవలప్ చేయొచ్చు. ఈవెన్ సెట్విన్, బ్యూటిషియనే కాకుండా ఇంకా వేరే కోర్సెస్ కూడా మీరు పెట్టవచ్చు కదా. మీరేం చెప్తారు? సెట్విన్ సార్ నా ఫ్రీ టైంలో వచ్చి నేను చేసుకుంటున్నాను. నేను బయట ఇవ్వాలని లేకుండా నా డ్రెస్ నేను డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను. దట్స్ వై ఐ కేమ్ హియర్. మీరేం చెప్తారు? సెట్విన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి లేడీస్కి. ఎందుకంటే పిల్లలు ఉండి వాళ్ళని ఇంట్లో చూసుకున్న తర్వాత బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయలేరు కాబట్టి వాళ్ళ ప్యాషన్ ఏందో వాళ్ళు పర్సూ చేయడానికి ఇక్కడ చాలా మంచి ప్రొవిజన్ ఉంది. అలాగే దీంతోపాటు డిఫరెంట్ కోర్సెస్ కూడా యాడ్ అయితే ఇంకా బాగుంటుంది. లైక్ హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ ఆల్రెడీ ఉన్నాయి. సో అలాంటివి ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేస్తే చాలామందికి చాలా బెనిఫిట్ అవుతుంది ఉమెన్స్కి అయితే. ఎందుకంటే అందరు ఎడ్యుకేటెడే ఉన్నారు ఇవాళ రేపు, కానీ దే ఆర్ స్టిల్ నాట్ ఏబుల్ టు గో అవుట్ అండ్ వర్క్. సో ఇందులో అయితే చాలా యూస్ఫుల్ ఉందండి. మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ నేర్చుకున్నందుకు. అండ్ మాకు ఉపయోగపడుతుంది. చాలా బెటర్గా అంటే లైఫ్ స్టైల్ మారిపోతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నేను అంటే అదే చెప్తున్నాం కదా, డిఫరెంట్ కోర్సెస్ ఇంప్లిమెంట్ చేశారు. సో దాంట్లో భాగంగా ఇక్కడ చాలామంది వచ్చి ఇప్పుడు యూజువల్గా గతంలో నేను కూడా ఒకవేళ కోర్స్ నేర్చుకోవాలంటే టాలీ కానివ్వండి, ఇతర వేరే కంప్యూటర్స్ కోర్సెస్ నేర్చుకోవాలంటే సికింద్రాబాద్ పాట్నీ దగ్గరికి వెళ్ళే పరిస్థితి, లేదంటే అమీర్పేట్ సైడ్ అటు వెళ్ళే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడే లోకల్గా అయిపోవాలి, ఇక్కడ ఉన్న ప్రజలకి ఈజీగా ఈ ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులోకి రావాలని ఇంటెన్షన్ తోటి వివిధ కోర్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. గతంలో మేడిబాయన్లో ఒక చిన్న కమ్యూనిటీ హాల్లో ఉండే. సో అక్కడ లిమిటెడ్ కోర్సెస్ ఉంటుండే, ఎక్కువ కోర్సెస్ చేయడానికి అవకాశం. ఇప్పుడు ఈ కంప్యూటర్ కోర్స్ లేకుండే లాస్ట్ టైం, ఓన్లీ బ్యూటిషియన్ కోర్సే ఉంటుండే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ని ఏమంటారు పార్టీషన్గా చేసి ఒక్కొక్క వాటికి
కోర్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఉద్దేశంతో ఇప్పుడు కంప్యూటర్ ఇప్పుడు చూడండి చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. ఇది యాక్చువల్గా సెట్విన్ నుంచి, సెట్విన్ వాళ్ళే మొత్తము ఇంకా పర్సనల్గా అప్పుడు ఆయన మంత్రి గారు ఉన్నారు కాబట్టి అన్నీ ఇక్కడికి వారు పర్సనల్గా తీసుకొచ్చారు కాబట్టి ఇంతమందికి ఉపయోగపడుతుంది. చాలామంది స్టూడెంట్స్ కానివ్వండి, లేడీస్ కానివ్వండి దీన్ని యూటిలైజ్ చేసుకొని ఇప్పుడు మీరు కాలేజ్ వెళ్తే చాలామందికి చెప్తూ ఉంటారు కానీ అది ప్రాపర్గా వాళ్ళకి ఎక్కదు. ఇక్కడ పర్సనల్గా వాళ్ళు వచ్చి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి పర్సనల్ ఇప్పుడు మానిటర్ చేయడానికి వీళ్ళు ఉంటారు. సో ప్రతి ఒక్క అంశం క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది అండ్ ఈజీగా వాళ్ళు ఇంకా కూడా టైం తీసుకొని ఇక్కడ నేర్చుకోవచ్చు. సో అట్లా ఎంతోమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకొని ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు ఒక్కొక్కరు. మీరేం చెప్తారు మేడం? యాక్చువల్లీ కంప్యూటర్ కోర్సెస్ ఏంటంటే ఇప్పుడు 10th ఇప్పుడు ఏ స్కూల్స్లో ఉంటాయి, అన్ని స్కూల్స్లలో కరెక్ట్ ప్రాపర్గా నేర్పించారు. ఎంఎస్ ఆఫీస్ అంటారు నేర్పించారు, కానీ ఎంఎస్ ఆఫీస్ అనేది ఎంత ఖచ్చితంగా ఉండాల్సిందే అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ రేపు ఫర్దర్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఈ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ పనికొస్తుంది, నాలెడ్జ్ అనేది కంపల్సరీ పనికొస్తుంది. సో మా దగ్గర ఏంటంటే కాలేజ్ చేస్తూ ఆఫ్టర్నూన్ వాళ్ళకి 2 o'clock అయిపోయిన తర్వాత మేము ఇమీడియట్గా ఇక్కడ రావడము, ఒక 1 hour నేర్చుకొని పోతే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ అవుతారంటే తర్వాత వాళ్ళకి ఏమైనా కావాలన్నా కానీ ఈజీ అవుతారు. అట్లాగే C++, టాలీ, ఫోకస్ అంటే కంప్యూటర్ అకౌంటెన్సీ అనేది ఇప్పుడు C++ ఉందనుకోండి, వాళ్ళు రేపు పొద్దున కాలేజ్లో చేసి రేపు పొద్దున ఫర్దర్ ఇంకేదన్నా కోర్సెస్ చేయాలనుకుంటే అంటే అడ్వాన్స్ కోర్సెస్ ఏమైనా చేయాలనుకుంటే ఈ బేస్ అనేది చాలా యూజ్ వస్తుంది. అట్లా PGDCA ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అనేది ఒక 1 year డిప్లొమా ఉందన్నమాట. అది రేపు పొద్దున మీకు మా సర్టిఫికేట్ ఏదైతుందో అది అథెంటిక్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వేరే దగ్గర చేస్తే వాళ్ళు PGDCA అంటారు, వాళ్ళ సిలబస్ సరిగ్గా ఉండదు, ఏముండదు, ఒక 2 నెలలు కంప్లీట్ చేసి పంపిస్తారు. మేము అట్లా కాదు, యాజ్ యూనివర్సిటీ క్యాంపస్లో ఎట్లా పెడతారో అట్లా 1 year PG డిప్లొమా పెట్టి దానికి ప్రాపర్ సిలబస్ పెట్టి ఇస్తాం కాబట్టి అథెంటిక్గా ఉంటుంది. కాబట్టి ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ జాబ్స్లలో కూడా మా సర్టిఫికేట్ని కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకంటే అమీర్పేటలో అక్కడ వెళ్ళాం అనుకున్నాం, ఇదే ఎంఎస్ ఆఫీస్ 6,000 7,000 కొంత కోర్సు, ఇక్కడైతే 1,500 లో మేము క్లోజ్ అయిపోతుంది. అండ్ విత్ గవర్నమెంట్ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ మీరు గవర్నమెంట్ జాబ్స్ కి కూడా ప్రొవైడ్ చేస్తారు. నార్మల్ గా ప్రైవేట్ ఉన్న సర్టిఫికేట్స్ ని యాక్సెప్ట్ చేయట్లేదు, ఈ సర్టిఫికేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి. అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మాది 3 months అంటే ఇప్పుడు వేరే దగ్గర ఇప్పుడు కరణ్ ఇన్స్టిట్యూట్ అట్లాంటి కొన్ని సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్స్లో ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ అంటారు బట్ మొత్తం సిలబస్ కవర్ చేయరు. మేము అట్లా కాదు, మేము వర్డ్ మొత్తము, ఎంఎస్ వర్డ్ మొత్తము, ఎక్సెల్ మొత్తము, పవర్ పాయింట్ మొత్తం, యాక్సెస్ కొంచెం చెప్పడం, అంటే ఆల్ ద థింగ్స్ 4 things అనేది ఆఫీస్ ఆటోమేషన్ అనేది మేము కంప్లీట్గా ఇస్తాం. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా, ప్రతి ఒక్క హౌస్ వైఫ్ రేపు పొద్దున్న జాబ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది మస్ట్ అయిపోయింది. ఇంతకుముందు మనం టైపింగ్ అనేది ఎట్లా ఉంటుందో మేము టైపింగ్ కూడా కొద్ది గొప్ప 1 week ప్రాక్టీస్ ఇస్తాం. సో అవన్నీ కలుపుకుంటే వాళ్ళు ఒకసారి వన్స్ దే గో అవుట్ ఫ్రమ్ హియర్ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నారనుకోండి, ఎనీ ఆఫీస్లో వాళ్ళు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. పరిస్థితి ఎందుకు దీనిలాగా మొత్తం జస్ట్ పునాదులేసి వదిలేసినట్టు, పిల్లర్స్ లేపి వదిలేసినట్టు సగం సగమే ఉంది ఇదంతా? ఇప్పుడు యాక్చువల్గా సీతాఫల్ మండిలో ఇంత పెద్ద స్కూల్ లేదు ఎక్కడ. సో ఈ స్కూల్ ని గతంలో ఎట్లుండే అంటే ఇప్పుడు మనం నుంచున్న దగ్గర బిల్డింగ్ ఉండే పాత భవనం, ఇదంతా గ్రౌండ్ ఉండే, వెనక జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఉండే అప్పుడు ఇది డెమాలిషన్ కంటే ముందు. సో అప్పుడు పద్మారావు గారు ఏం చేశారంటే ఇంత మంచి స్కూల్ ప్లేస్ ఎక్కడ లేదు, ఖచ్చితంగా సీతాఫల్ మండిలో ప్రైవేట్ స్కూల్స్ కి ఇన్స్టిట్యూట్ కి దీటుగా నా సీతాఫల్ మండిలో ఉండాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే KG to PG కేసీఆర్ గారు ఇంట్రడ్యూస్ చేశారో ఆ జీవో ఖచ్చితంగా ఫస్ట్ సీతాఫల్ మండిలోనే ఇంప్లిమెంట్ కావాలని చెప్పేసి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పర్సనల్గా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి వారే స్వయంగా చాలా సందర్భాలు చెప్తారు, తింటుంటే వెళ్ళారు, తిన్నాక ఆ సంతకం పెట్టినాకనే వెళ్తా అని చెప్పేసి కేసీఆర్ గారితో గొడవ పెట్టుకున్నారంట. అంటే గొడవ ఇన్ సెన్స్ లైక్ ఏంటి ప్రాణాల మీద కూర్చున్నావు, ఈ పని అయిపోవాలి, తిన్నాక చేస్తా అన్నా కూడా వినట్లే, ఖచ్చితంగా నాది అయిపోవాలి ఈ రోజు అంటే అంత పట్టుదలతో పద్మారావు గారు ఉండే. సో అట్లా శాంక్షన్ చేసుకొని 30 కోట్ల నిధులు ఈ సీతాఫల్ మండి జూనియర్ డిగ్రీ కాలేజ్ స్కూల్కి తీసుకురావడం జరిగింది. సో అది స్టార్ట్ అయింది 2023లో మనం ఫౌండేషన్ వేసాం, ఇనాగ్రేషన్ అయింది. దాని తర్వాత నిధులు వచ్చాయని చెప్పేసి మేము ఈ వర్క్ కూడా మీరు చూడొచ్చు సగం వరకు ఉంది.
ఎంతవరకు అప్పుడు అంటే నిధులు కేటాయించారు చెప్పండి ఈ అంటే work ఓవరాల్ start గా చేయండి. జియో పాస్ అయిపోయింది, నిధులు కూడా ఇచ్చేసారు 30 కోట్లు అని చెప్పేసి చెప్పారు. 2023లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ వర్క్, ఆ తర్వాత ఈ స్టేజ్కి వచ్చింది. తర్వాత మనకి ఎలక్షన్ కోడ్ వచ్చి వర్క్ ఆపేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా ఒక్క పైసా దీనికి కేటాయించలేదు అంటే ప్రభుత్వం. మరి మీరు ఎప్పుడు అసెంబ్లీలో పద్మారావు గారు పర్సనల్ గా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా నియోజకవర్గంలో 30 కోట్ల నిధులు ఆగిపోయాయి, దాన్ని ఇవ్వాలి అని చెప్పేసి కూడా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ అసెంబ్లీలో ఈవెన్ రేవంత్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది, మేము 30 కోట్లు ఇట్లా పద్మారావు గారు మమ్మల్ని అడిగారు, మేము ఇచ్చేస్తున్నాం అని. కానీ ఇస్తే ఎక్కడ డెవలప్మెంట్ ఎక్కడ? ఇప్పుడు ఒకవేళ ఇచ్చే ఉంటే నిజంగా ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది పరిస్థితి. అది చాలా మంది ఖాళీ ఉందని రీసెంట్ చెప్పేసి గా పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డ అటువంటి వ్యక్తి కవిత గారు చేసినటువంటి కొన్ని ఆరోపణలు ఈ ప్లేస్ గురించి పర్టికులర్ గా మాట్లాడితే ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, దాని గురించి ఒకసారి పట్టించుకోండి అని చెప్పేసి ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వైఫల్యమే కదా అండి. ఇప్పుడు గత ప్రభుత్వము నిధులు ఇచ్చినప్పుడు దాన్ని ఇచ్చి కంటిన్యూ చేస్తే ఈ పార్టీకి పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకుంటుండే. ఇప్పుడు వారు ఇయ్యలేదు కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితి. ఇప్పుడు ఆవులను తీసుకొచ్చి కట్టేయడం, చెత్తేయడము, అసాంఘిక కార్యక్రమాలు ఏం జరగట్లేదు. అక్కడ మీరు చూసుకుంటే ఏదైతే టెంపరీ షెడ్స్ వేసారో ఆ లేబర్ ఇక్కడ ఉండడం పెట్టాం మేము, సో దట్ వాళ్ళు ఇక్కడ చూసుకుంటారు అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు ఊరికెళ్ళిన సమయంలో ఇక్కడ కొంతమంది వచ్చి వాస్తవానికి జరుగుతుంటే మేము రెగ్యులర్ గా మానిటర్ చేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇట్లా ఖాళీగా ఉంటే డెఫినెట్ గా అట్లాంటివి ఇన్సిడెంట్ జరుగుతాయి. ప్రభుత్వం దీన్ని పట్టించుకొని ఒక పొజిషన్ కి తీసుకొని వస్తే అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మేము కూడా చాలా బాధపడుతున్నాం. చాలా మంది విద్యార్థులు, వేలలో విద్యార్థులు, ఇప్పుడు మేము అక్కడ ఒక గవర్నమెంట్ మోడల్ స్కూల్ వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న డిగ్రీ కాలేజ్ని విద్యానగర్లో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న జూనియర్ కాలేజ్ వాళ్ళని ఒక కమ్యూనిటీ హాల్ని బేస్ చేసుకొని వాళ్ళకి పార్టీషన్ చేసి వాళ్ళకు ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఏర్పాటు చేసి అక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడుతుంది. ఇవన్నీ ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాన్ని చూసే కదా వారు ఇన్ని కోట్లు స్కూల్ కట్టిస్తాము 30 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయిన దాన్ని, సారీ అదే 30 కోట్లు శాంక్షన్ అయిన దాన్ని ఇవ్వమంటే కూడా ఇంత నెగ్లిజెన్సీని మీరు అసలు ఏ రకంగా చూస్తున్నారు? డెఫినెట్ ఇది వాళ్ళ వైఫల్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారే చాలా సందర్భాలు అన్నారు, డబ్బులు లేవు, అప్పుల పాలు అయిపోయినాం, పోయి అప్పు అడిగితే దొంగల్లాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకోబోయేటలాగా చూస్తున్నారు అన్నారు. ఇంకా ఏడ నుంచి డెవలప్మెంట్ చేస్తారు? చెప్పడానికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, పిఆర్ స్టంట్లు విపరీతంగా చేస్తారు. రియాలిటీ ఏమో ఇది. మీరు చూసుకుంటే రియాలిటీ ఇది. మీరు ఎక్కడ చూసుకున్నా డెవలప్మెంట్ 2023లో ఎప్పుడు శాంక్షన్ అయిందండి? సెప్టెంబర్. అంటే ఇది గతంలో ఎప్పుడో శాంక్షన్ అయింది. దాన్ని నిధులు తీసుకొని వచ్చి ప్రారంభించడం, ఫౌండేషన్ వేసింది మాత్రం సెప్టెంబర్ 2023. ఇంకా డిసెంబర్ లో ఎలక్షన్స్ జస్ట్ ఈ పిల్లర్స్ అదే ఇవి వేశారు, దాని తర్వాత ఎలక్షన్ కూడా వచ్చి వర్క్ ఆగిపోయింది. కాంట్రాక్టర్ కి డబ్బులు ఇవ్వకపోతే ఆయన ఎక్కడి నుంచి చేస్తారు? ప్రభుత్వమే కదా పట్టించుకొని ఇవ్వాలి. ఇప్పుడు వారు చేసిన డెవలప్మెంట్ ఏదైనా మీరు చూడండి. ఎర్రమంజిల్లో గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ స్కూల్ ఇనాగ్రేషన్ చేశారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. అది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ప్రారంభించింది. వారి హయాంలో అది ఒక అంటే అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇనాగ్రేషన్ చేయడానికి అవకాశం ఉంది. ఇది ఎలక్షన్స్ కి ముందు స్టార్ట్ అయింది. అది కొంచెం వాళ్ళు ఆలోచించి కొద్దిగా మాకు సహకరించుంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు చదువుకుంటుండే ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఇప్పుడు వాళ్ళని ఆ స్కూళ్ళలో ఇక్కడ పెడితే అక్కడ ఉన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. నాకు కూడా చాలా ఇబ్బందికరమైన. అయితే 2 ఏళ్లలో బేసిక్ గా 2 కోట్ల నిధులు శాంక్షన్ చేసినట్టు ఒక్కొక్క డివిజన్ కి కొన్ని గణాంకాలు చెప్తున్నాయి. ఇటు ఈ 2 ఏళ్ల కాలం పాటు దాని గురించి అసలు ఏం చెప్తారు? ఆ 2 కోట్ల నిధులు అనేది అసలు మీ వరకు వచ్చాయా రాలేదో, ఓన్లీ అది శాంక్షన్ వరకు అయిపోయింది అంతే? ఇప్పుడు 2 కోట్ల నిధులు ఏదైతే చెప్పారో అది రీసెంట్ గా నెల కింద కౌన్సిల్ హాల్లో చెప్పడం జరిగింది. అది గతంలో ఎప్పుడు 2 ఏళ్ల నుంచి వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇచ్చిన నిధులు అయితే ఇది కాదు. వారు ఏమంటారు, గతంలో ఎప్పుడు కూడా కార్పొరేటర్లకు నిధులు ఇవ్వలేదు అంటారు. నిధులు లేకపోతేనే మేము ఇన్ని కోట్ల పనులు చేసుకోగలిగినాం. నువ్వు నిధులు ఇస్తే కేవలం నేను మీరు ఇచ్చిన 2 కోట్లలో 1 కోటి కార్పొరేటర్ కి 1 కోటి మున్సిపల్ మన ఎవరు ఇన్ఛార్జ్ మంత్రికి అని అన్నారు. సో ఆ 1 కోటి రూపాయలు నేను 2 సీసీ రోడ్లు వర్కులు పెడితే 40 లక్షలు ఒక సీసీ రోడ్ కి అయిపోతుంది. నేను పూర్తిగా డెవలప్మెంట్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఇస్తే నిధులు 5 కోట్ల దాకా ఇవ్వాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలకి వాళ్ళ ఫండ్ లేదు. మాకేదో ఇప్పుడు ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ ని బేస్ చేసుకొని వారు ఇప్పుడు ఓట్లు అడగడానికి ప్రజలలోకి వెళ్తారు కాబట్టి అక్కడ చెప్పే పరిస్థితి, అంటే ఏం అడిగి వాళ్ళు ఓట్లు అడుగుతారు, తీసుకుంటారు. సో ఏం చేసిరు, మీకు ఎందుకు ఓటేయాలంటే నియోజకవర్గానికి డివిజన్ కి డెవలప్ చేయడానికి 2 కోట్లు నిధులు ఇచ్చినా అని చెప్పుకోవడానికి మాత్రమే గానీ వాస్తవానికి ఇప్పుడు దాకా 2 కోట్లు మాకు వచ్చింది లేవు.
మేము ఇప్పుడు ఆల్రెడీ సబ్మిట్ చేసేసాం. ఇప్పుడు దాకా ఎందుకు, గతంలో చాలా ప్రపోజల్స్ మేము ఇచ్చాము, వాటికి ఏమంటారు ఫైల్స్ రెడీ అయి ఉన్నాయి. ఆ ఫైల్స్ కి వాళ్ళ అమౌంట్ ఇచ్చేసి వాటికి గ్రౌండెడ్ అయి ఉంటాయి. కానీ టైం పాస్ చేసుకుంటా జోనల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్తేనేమో ఇంకా మా దగ్గర డబ్బులు రాలేదంటారు. మా ఎమ్మెల్యే గారు మంత్రి గారికి ఫోన్ చేశానన్నా డబ్బులు ఏడున్నాయన్నా వస్తే టైం పడితే మీరైతే వర్క్స్ పెట్టండి అని అంటారు. అంటే పూర్తిగా వారికి అవగాహన లేదు. కేవలం ఎలక్షన్ల గురించి, వాళ్ళ అవసరాల గురించి ప్రజలలో ఏదో చెప్పుకోవడానికి మాత్రమే చేస్తున్నారు తప్ప నిజంగా ప్రజలని దృష్టిలో పెట్టుకొని వారు ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్న ఇంటెన్షన్ మాత్రం లేదు వాళ్ళకి. ఈ అండర్ కన్స్ట్రక్షన్ హాస్పిటల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మ్యామ్? ఇప్పుడు ఈ హాస్పిటల్ కుట్టివెలోడి అండి. హాస్పిటల్ పేరే కుట్టివెలోడి అని ఉంటుంది. ఆల్మోస్ట్ 60+ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది. సో ఇక్కడ ఒక చిన్న కన్స్ట్రక్షన్, ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ ఉంటుంది. సో అది రెగ్యులర్ గా మనము ఏమంటారు వచ్చి చూసుకొని వెళ్తారు కదా ఇన్ అండ్ అవుట్ పేషెంట్స్, అదొకటి. ఇంకొకటి డెలివరీ అయ్యేటిది. సో మనకి యూజువల్గా ఏంటంటే చాలా తక్కువ మంది పేషెంట్స్ వస్తుండే, ఎక్కువ ఎక్విప్మెంట్స్ లేకపోతుండే, అండ్ ప్రాపర్గా ఫెసిలిటీస్ అన్నీ లేకపోవడం వల్ల పద్మారావు గారు అప్పుడు ఆలోచించి ఖచ్చితంగా ఇది కూడా ఒక పెద్ద కన్స్ట్రక్షన్ చేయాలి, ఒక 100 to 70 బెడెడ్ హాస్పిటల్ అయినా మనం చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా గాంధీకి వెళ్ళాలి, ఇన్ కేస్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే, అంటే నిమ్స్కి వెళ్ళాలి దూరం, అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి. ఈ సరౌండింగ్స్లో ఇంత పెద్ద హాస్పిటల్ లేదు. సో ఖచ్చితంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా దీనికి ఒక ఏమంటారు శంకుస్థాపన చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడుతుందని ఒక 12 కోట్ల నిధులు దీనికి వారు శాంక్షన్ ఇచ్చి తీసుకురావడం జరిగింది. సో ఇది కూడా ఆ టైంలోనే మనకు స్టార్ట్ అయింది. 2023-22 ఆ టైంలో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది, అంటే వర్క్ జరుగుతుంది కాబట్టి ఇది ఇక్కడ దాకా వచ్చింది. సో ఇది కూడా నాకు తెలిసి ఒక 6 months లో అయిపోతుంది అని చెప్పేసి కాంట్రాక్టర్ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళనే ఇప్పుడు కేటాయించిన నిధులతోనే ఇది ఇప్పటికీ రన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే అక్కడ మా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లో ఇందాక చూసారు చాలా మంది ఆశా వర్కర్లు అక్కడ కూర్చోవడం జరిగింది. సో వారికి ఇవ్వడానికి ప్లేస్ లేక ఎమ్మెల్యే గారు వారి క్యాంప్ ఆఫీస్ ని ఒక హాస్పిటల్ లాగా చేసి అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ చూసిన వ్యక్తులందరూ కూడా ఈ హాస్పిటల్ కి సంబంధించిన వాళ్ళు. సో మాకు ఎక్కువ ఇక్కడ యాక్చువల్ గా ప్రాబ్లం ఏంటంటే, మీరు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ఒక పక్కన ఓయూ ఉంటుంది, ఇంకో పక్కన రైల్వే ఉంటుంది. మీకు అక్కడ ఓపెన్ ల్యాండ్స్, ఇక్కడ ఓపెన్ ల్యాండ్స్, ఈ మధ్యలో అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా. అక్కడ ఎక్కువ కూడా మీకు జాగాలు లేవు. యాక్చువల్గా చెప్పాలంటే మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తున్నట్టు ఒక పబ్లిక్ టాయిలెట్ కట్టడానికి కూడా మాకు జాగా లేదు. ఉన్న ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ని మేము డెవలప్ చేసి ప్రజలకి అందించే ప్రయత్నమే మేము చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూసుకునే ఈ ఏరియా ప్రీవియస్గా ఉన్న బిల్డింగ్ని తీసేసి ఇక్కడ కడుతున్నాం. అది ఓపెన్ ల్యాండ్ ఉండే. ఇప్పుడు మీరు కాలేజ్ కానివ్వండి, అవన్నీ కూడా ప్రీవియస్ స్ట్రక్చర్స్. మాకు అంత స్పేషియస్గా ఉండే ఏరియాస్ ఎక్కడా లేవు. ఉన్నదాన్ని మేము రీడెవలప్మెంట్ చేసుకుంటూ ప్రజలకి మంచి అడ్మినిస్ట్రేషన్ అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది కూడా కొంచెం స్లో జరుగుతుంది. ఈ పార్టీకి యాక్చువల్గా అయిపోవాలా. ఈ 2 yearsలో వాళ్ళు నిధులు ప్రాపర్గా ఇవ్వక ఇబ్బంది పెడితే నిధులు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మనకి ఒకటేసారి కాంట్రాక్టర్ బిల్స్ కొన్ని స్టేజ్ వైజ్ పెట్టుకుంటారు కదా. సో ఈ 2 years నుంచి వాళ్ళు ప్రాపర్గా ఇవ్వక ఇంకా కూడా ఇది కొంచెం స్లోగా నడుస్తుంది. పద్మారావు గారు ప్రెజర్ పెట్టారు కాబట్టి ఈ మాత్రం వర్క్ అయినా జరిగింది. లేదంటే ఇది కూడా జరగకపోతుండే. ఏదైతే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పారో 30 కోట్లు ఇచ్చామని చెప్పేసి, మీరు చూసినట్టు అది అట్లా కనిపిస్తుంది. సో ఇచ్చుంటే ఈ పార్టీకి ప్రజలకి, ఆ పిల్లలకి, స్కూల్ పిల్లలకి అది ఉపయోగపడేది. కనీసం ఎప్పుడైనా కళ్ళు తెరుచుకొని వాళ్ళు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడిన మాట నిజం చేసి ప్రజలకి ఆ నిధులు కూడా కేటాయిస్తే ఇక్కడున్న ప్రాంత ప్రజలకి కొద్దిగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. సీసీ రోడ్ల విషయానికి వస్తే ఏం చెప్తారు మేడం మీరు? నాకు తెలిసి నేను 2016లో కార్పొరేటర్గా ఎలెక్ట్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా టర్మ్ ఈ ఫిబ్రవరికి వచ్చే వరకు 10 years అవుతుంది. ఈ 10 yearsలో నాకు ఐడియా ఉన్న ప్రకారం 200 to 250 crores నేను నా డివిజన్కే కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాకు సహకరించారు. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఏదైతే వీళ్ళు అంటున్నారు కార్పొరేటర్కి నిధులు లేవని, నిధులు లేకుండానే మేము ఇన్ని చేసాం. నిజంగా నిధులు ఉంటే వాస్తవానికి ఎక్కువ చేస్తుంది. ఇవ్వకపోవడానికి కారణాలు కూడా తెలుసు. గతంలో కాంగ్రెస్లో చాలామంది ఉన్నవాళ్ళు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నిధులు డెవలప్మెంట్ అని చెప్పేసి బిల్లులు పెట్టుకొని డబ్బులు తీసుకున్నారు, కానీ ఎక్కడ డెవలప్మెంట్ చేయలేదు. సో అట్లా ఏమైనా జరుగుతుందన్న ఉద్దేశంతో ఒక అడ్మినిస్ట్రేషన్ని ప్రాపర్గా వెళ్ళాలని కేటీఆర్ గారు డైరెక్ట్గా జోనల్ లెవెల్ ఆఫీసర్స్కి వాళ్ళు యాక్సెస్ ఇచ్చి ఏమైనా కార్యక్రమాలు, ప్రపోజల్స్ ఏమైనా చేయాలంటే, అంటే అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ క్యాండిడేట్. ఇప్పుడు మనకేమో ఇబ్బంది అవుతుంది.
డెవలప్మెంట్ జరగాలి. ఎందుకంటే బీఆర్ఎస్ కాబట్టి ఇవ్వట్లేదు, కాంగ్రెస్ అయితే వెళ్ళిపోతుంది. కానీ గతంలో అట్లా లేదు. ఎవరు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా, ఏ ప్రపోజల్ తీసుకొచ్చి జోనల్ కమిషనర్కి ఇచ్చినా ఆ ప్రకారం నిధులు వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఇప్పుడు అట్లా సీసీ డెవలప్మెంట్ రోడ్ల జరిగింది. విషయానికి వస్తే గనక గతంలో వేసినటువంటి సీసీ రోడ్లైనా ఈ 2 ఏళ్ల కాలం పాటు కొత్తగా ఏవైనా కూడా శాంక్షన్ చేసినటువంటి అంశాలు ఉన్నాయా? అంటే మీరు చూసుకుంటే ఇవి గత ప్రభుత్వంలో జరిగిన సీసీ రోడ్ వర్క్స్. అవును అవును. అండ్ ఈ ప్రభుత్వంలో వచ్చినాయా అంటే గతంలో ఎలక్షన్స్ కి ముందు మేము పెట్టిన ప్రపోజల్స్ అప్పుడు శాంక్షన్ అయ్యి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ అయిన వర్క్స్ కొన్ని ఉన్నాయి. కొత్తగా అయితే మొన్న కేసీఆర్ అన్నట్టు తట్టడి మట్టి తీసి వేసినటువంటి లేదు, పరిస్థితి ఎక్కడ కూడా కొత్తగా లేదు. అయితే ఎక్కువ ఏం లేదు. ఇక్కడ పార్క్ కూడా మీరు డెవలప్ చేసాము, అక్కడ పక్కన ఉంది, మీకు ఆ పార్క్ కూడా చూపిస్తాను. ఈ పార్క్ అది ఎప్పుడు కట్టారండి? అది ఇది ఉంది కదా, మన పద్మనాభ సార్ ఎమ్మెల్యే ముందేమో ఇది పెద్ద మోటాబాయ్ ఉండే అండి. ఇది నేను కాలనీ టీఆర్టీ కాలనీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ నా పేరు. ఈ కాలనీ పెద్ద ఇది మోటాబాయ్ ఉండే. అయితే ఇది ఎప్పటి నుంచో కూడా ఇది కాలేదు, ఎవరితో కూడా కాలేదు. అయితే పద్మనాభ సార్ రాగానే మొత్తం మన్నంతా ఎన్నో లారీల మన్ను ఉండే కింది దాకా అంతా తీపిచ్చి దీనికి పార్క్ అలాట్మెంట్ చేసి, ఎందుకంటే వేరే ఏమైనా పెడదామంటే లూజ్ సాయిల్ ఉందన్నమాట. ఇది వేరే ఆఫీస్ అన్నా ఏదైనా పర్పస్ పెడదామంటే లూజ్ సాయిల్ వచ్చింది, చెక్ చేస్తే లూజ్ సాయిల్ వస్తే పార్క్కి కేటాయించారు. ఆల్రెడీ ముందు పక్కది కూడా మాదే ఉండే అనమాట, కంప్లీట్ కాలనీదే ఇది ప్లేస్ మొత్తం కంప్లీట్గా. అదే ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ దానిలో వాడుకుంటామని చెప్పి పెట్టి అది అట్లనే ఇచ్చేసి మా హ్యాండ్లో ఉంది అది ఇప్పుడు. అయితే అది కొంచెం మాకు ఏదైనా కావాలని చెప్పి ట్రై చేస్తున్నాము. మా కాలనీ అసోసియేషన్ రూము ప్లస్ లేడీస్కి సంబంధించింది ముందు పొజిషన్లు ఉందన్నమాట. అది కావాలని మేము దాని గురించి అని ఇది చేస్తున్నాము. అదొకటి. పార్కు మన ఎమ్మెల్యే సార్ కాగానే మనకి పార్క్ అలాట్మెంట్ చేసారు ఏమగలిగినంత. ముందు పార్క్ ఉండే, ఇప్పుడు మొన్న ఒక రీసెంట్గా ఒక 4-5 మినిట్స్ని దాని పార్టీ మాది ఉన్నప్పుడే జిమ్ శాంక్షన్ అయింది, టీఆర్ఎస్ ఉన్నప్పుడే జిమ్ శాంక్షన్ అయింది. ఇక తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఐటమ్ వచ్చినాయి అనమాట. వచ్చి ఎంబడబడుతుండే మా కార్పొరేటర్ ప్లస్ పద్మరావు సార్ కూడా మేము అందరము లెటర్ ఇచ్చినాము. ఆయన కూడా మాకు ఫుల్ ఇచ్చేసి పార్క్ పెట్టించిండు. ఇప్పుడు అందరూ పార్క్లో లేడీస్ వాకింగ్ అంతా బాగుంది, మంచిగా మెయింటైన్ కూడా చేస్తున్నాం. మేము టైంకి మెయింటైన్ చేస్తున్నాము. వచ్చి వాటర్ కూడా వచ్చి ఇప్పుడు మంచిగానే వస్తుండే ఇప్పుడు ముందు 1 అవర్ వస్తుండే, ఇప్పుడు 40 మినిట్స్ దాకానే వస్తున్నది. ముందు 1 అవర్ కంపల్సరీ వస్తుండే. ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్ పాలన అంటే వాటర్ సరిగా లేదు, కరెంటు కూడా ఒక్కొక్క దినము 2 గంటలు 3 గంటలు పోతుండే. ముందు ఒక్క నిమిషం కూడా కరెంటు పోకపోతుండే. ఇప్పుడు 2 అవర్స్ 3 అవర్స్ కరెంటు పోతున్నది. దానిలో అట్లా ప్రాబ్లం అవుతుంది. మాకు డ్రైనేజ్ సిస్టమ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నది. డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఎవరు చేస్తలేరు. ముందు అంతా కొంచెం మంచిగా అయింది. ఇంతకుముందు మా ఏమైనా ఏం చెప్పినా కానీ కూడా లైట్స్ అన్నా కానీ కూడా ఇప్పుడు లైట్స్ అయితే మెటీరియలే ఉంటలేదు. ఇప్పుడు లైట్స్ అయితే మాకు ఎట్లుంటుంది అంటే ఫోన్ చేయగానే లైట్స్ వాళ్ళు వచ్చేస్తుండే. లైట్స్ వాళ్ళు వచ్చి చేయగానే ఎక్కడెక్కడ పోయిందో స్ట్రీట్ లైట్స్ పోయింది అనగానే శ్రీనివాస్ రెడ్డి అని ఉండే మాకు, చేయగానే లైట్స్ వచ్చి వేస్తుండే. ఇప్పుడు మేము పోయి చెప్తే ఏమవుతున్నది, మెటీరియల్ లేదు, మెటీరియల్ షార్టేజ్ అని చెప్పి ఒకటి అట్లా తీసుకొచ్చి ఏమైనా పనులు స్టార్ట్ చేస్తారు ఈ 2 ఏళ్ల కాలం పాటు? ఏం చేయలేదు, మా దగ్గర అయితే ఏం చేయలేదండి. అట్లనే అన్ని పాత పనులే ఉన్నాయి అంతా. వాటరే 1 అవర్ వచ్చేది, హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ వస్తుంది. కరెంటు కూడా ఇష్టం వచ్చిన టైంకి పోతున్నది. ఏమంటే చెట్లు కట్ చేస్తున్నాం అంటున్నారు, చెట్లు లేదు ఏం లేదు కానీ 2 అవర్స్ 1 అవర్ పోతున్నది. మార్పు చాలా బాగున్నది కదండి. ఏమున్నది మార్పు ఉంటేనే మంచిగా ఉంటుండే. ముందు మార్పు లేదనే కదా మేము అందరం బాధపడుతున్నాం. చెక్కులు మా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప్లస్ సీఎం శ్రీ ఫండ్ ఒక్కొక్కరికి 5-5 లక్షలు ఇప్పించిన గంతున్నది మా ఎమ్మెల్యే గారు. ఒక్కొక్కరికి ప్రాబ్లం ఉన్నదని చెప్తే 5 లక్షలు 4 లక్షలు 3 లక్షలు, అరే వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉన్నది, కిడ్నీస్ కూడా లేకుండా కూడా డయాలసిస్ కూడా ఇచ్చినుండే. అసలు ఇప్పుడు ఏం లేదు, ఖాళీ 15 చెక్కులు 20 చెక్కులు 100 చెక్కులు మేము పోయి ఇంటింటి కూడా పంచుతుండే. అప్పుడు మన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ అయితే దునియా చెక్కులు పంచినాం. ఇప్పుడు ఆ చెక్కులు వస్తే 15-20 చెక్కులు వస్తున్నాయి. అది సరిగ్గా ఎవరికి కూడా అందుతలేదు. అది కూడా ఎంత అయింది మేడం? అంటే దీనికి ఈ పార్క్కి సంబంధించి ఎంత నిధులు కేటాయించారు? దీనికి ఎంత అయింది అసలు ఇది మొత్తం కన్స్ట్రక్షన్ చేయడానికి? ఇప్పుడు ఇది ఆల్రెడీ పాత పార్కే, దీన్ని మెయింటెనెన్స్ ప్రాపర్గా లేదు అని అంటే మేము దీనికి ఒక 15 లక్షలు శాంక్షన్ తీసుకొని మిగతా సివిల్ వర్క్స్ అన్ని చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్న వాకర్స్ కానివ్వండి, కాలనీ అసోసియేషన్ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళు ఇక్కడ మా ఈవినింగ్ కాగానే చాలామంది సీనియర్ సిటిజన్స్ వాకింగ్ చేస్తారు. సో వారికి ఎక్సర్సైజ్గా ఎప్పుడైతే జిహెచ్ఎంసీ గతంలో ఓపెన్ జిమ్స్ అని ప్రకటించడం జరిగిందో దాన్ని కూడా శాంక్షన్ తీసుకొని ఓవరాల్గా ఒక 70 lakhs వర్క్, అంటే ఇది మా డివిజనే కాదు మొత్తం సికింద్రాబాద్ మొత్తం కలుపుకుంటే ఆ మెటీరియల్కి 70 lakhs ఖర్చు అయింది. సో ఎక్కడెక్కడైతే పార్క్స్ అవైలబుల్ ఉన్నాయో, ఎక్కడైతే గ్రౌండ్ అవైలబుల్ ఉన్నాయో
ఆ ఏరియా వాళ్ళకి ఎక్కడైతే నెసెసిటీ ఉందో అక్కడంతా మేము ఇట్లా ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ అందరూ ఇక్కడ వాకింగ్ చేసుకొని ఒక చిన్న బాడీ మూమెంట్స్ అవన్నీ చేసుకోవడం, అట్లా గతంలో చెప్పదు అని మేము చెప్పుకోవడానికి చాలా వర్క్స్ చేయడానికి అవకాశం ఉంది. 2 years నుంచి ఎటువంటి డెవలప్మెంట్ లేదు, మాకు ఖాళీగా ఉన్నట్టు అయిపోయింది. లేదంటే నిరంతరం ప్రజలలో వెళ్ళి వాళ్ళని అడిగి ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అని నోట్ చేసుకొని ఇమీడియట్గా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి పలానా పని ఉందని చెప్పేసి ఆ వర్క్ చేయండి అని చెప్పేసి వారు వెనుకబడితే అధికారులకి వారు ఆదేశం ఇవ్వడం, వాళ్ళు వచ్చి ఇమీడియట్గా వర్క్స్ చేయడం, అవన్నీ కూడా తొందరగా అయిపోతుండే. కానీ 2 years నుంచి వర్క్స్ అనేటివి చాలా స్లో ఉన్నాయి. ముఖ్యంగా గతంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉండే, నిరంతరం వారు రివ్యూస్ పెడుతుండే, ఏం జరుగుతుంది, జిహెచ్ఎంసీ పరిధిలో డెవలప్మెంట్స్ ఎక్కడి వరకు వచ్చాయి, ఈ వర్క్స్ ఎక్కడి దాకా వచ్చినాయని నిరంతరం వాళ్ళు మంత్లీకి ఖచ్చితంగా 2 to 3 రివ్యూస్ చేస్తారు. అట్లా ఒక మీటింగ్, ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన దగ్గర మున్సిపల్ శాఖ మంత్రి ఉంది, ఒక చెత్త ఇట్లా తీయని పరిస్థితి. 2 years నుంచి ఆయన్నే మంత్రిగా ఉండి, మున్సిపల్ మంత్రిగా ఉండి, మొన్న జూబ్లీ హిల్స్లో వచ్చి చెత్తల గురించి మాట్లాడతాడు ఆయన. అంటే గతంలో కేటీఆర్ గారు చేసిన వల్లనే ఇక్కడ చెత్త పేరుకోపోయిందని. ఆల్మోస్ట్ 2 years అయింది. మున్సిపల్ శాఖ మీ దగ్గర ఉంది, ముఖ్యమంత్రి నువ్వే ఉన్నాయి, ప్రాపర్గా ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ని నడిపించలేకపోతున్నావు, ఒక రివ్యూ సరిగా పెట్టలేకపోతున్నావు, ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇస్తలేదు. ఆ అథారిటీ అనేది ఉంటే డెఫినెట్గా అధికారులకు భయం ఉంటుంది, ఏ పని కూడా చెప్పినా కూడా చేస్తారు. కేవలం విఐపి మూమెంట్ ఉన్నప్పుడు ఊడవడము, లేదంటే పట్టించుకోకుండా వదిలేయడము, అట్లాంటివి నడుస్తున్నాయి ఇప్పుడు 2 years నుంచి. 2025లో ఎస్డిఎఫ్ కింద ప్రతి డివిజన్కి 10 కోట్లు కేటాయించినట్టు కొన్ని గణాంకాలు చెప్తున్నాయి. దాని గురించి ఏం చెప్తారు మేడం? మా నియోజకవర్గంలో ఎస్డిఎఫ్ కింద ఎటువంటి నిధులు కేటాయించలేదు. మేము స్వయంగా అప్పుడు పద్మారావు గారి చొరవతోటి స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు నా డివిజన్కి సంబంధించిన భవానీ నగర్ నుంచి మొహమ్మద్గూడ ఏరియా వరకు నాలా ఏరియా ఉందన్నమాట. సో ఎప్పుడు వర్షం వచ్చినప్పుడల్లా అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఏమంటారు, లోతట్టు ప్రాంతాలు కాబట్టి అక్కడ నాలా నుంచి వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో స్టాండింగ్ కమిటీలో నేను 10 crores శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అది ఎప్పుడు 2022లో. అప్పటి నుంచి ఇప్పటి దాకా దాన్ని శాంక్షన్ అయిన వర్క్ని కూడా ఇప్పుడు దాకా వాళ్ళు స్టార్ట్ పెట్టలేదు. ఎస్డిఎఫ్ కింద గతంలో కేటీఆర్ గారు ఏదైతే తీసుకున్నారో అవన్నీ చాలా చోట్ల ఇంప్లిమెంట్ అయ్యాయి. మా దగ్గర అంత పెద్ద వర్క్ కాదు, సో స్టాండింగ్ కమిటీలో తీసుకుంటే అయిపోతుంది అన్న ఉద్దేశంతో మేము స్టాండింగ్ కమిటీలో అప్పుడు 2022లో తీసుకుంటే అది ఇప్పటిదాకా కూడా స్టార్ట్ పెట్టలేదు. వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ కూడా కొంచెం ప్రాబ్లమే, మాది చాలా డెన్స్ ఏరియా, పక్కనే బస్తీలు ఉంటాయి. సో ఆ నాలా డెవలప్మెంట్ చేసే క్రమంలో వాళ్ళ ఇళ్ళకి ఏమైనా డిస్టర్బ్ అవుతాయనే ఉద్దేశంతో చాలామంది కాంట్రాక్టర్స్ వచ్చి దాన్ని చూసుకొని వెళ్ళిపోయారు. సో అది డిలే అయింది. బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా నిధులు కేటాయించి ఆ వర్క్ చేపిస్తారని అనుకుంటే ఇప్పటిదాకా లేదు. హైడ్రా అని చెప్పేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, కానీ అదే హైడ్రాతోని ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేయమంటే చేయరు. ఇప్పుడు వాళ్ళని తీసుకొని వచ్చి ఏమైనా చేద్దామన్నా కూడా ప్రజలు భయపడే, అంటే అప్పుడు బాగా బుల్డోజర్ది ఎఫెక్ట్ ఉండే కదా. ఇప్పుడు ఏదైనా బస్తీలలో బుల్డోజర్ కనిపిస్తే చాలా హైడ్రైడ్కి వచ్చింది అన్న భయంతో ప్రజలు ఉండే పరిస్థితికి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. సో అదే నడుస్తుంది. కానీ పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టులేని వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని పాలన నడిపిస్తూ ప్రజాపాలన అని చెప్పేసి ఏమంటారు, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడకుండా ప్రతిపక్షమైన బీఆర్ఎస్ని విమర్శిస్తూ ఆల్మోస్ట్ 2 years నుంచి వాడు చేసింది అది. ఏ సభకి ఇవ్వండి, ఏ మీటింగ్కి ఇవ్వండి, అది అఫీషియల్ మీటింగ్ కానీ పిల్లల మీటింగే కానివ్వండి, అక్కడ కూర్చొని చిల్లర మాటలు మాట్లాడతాడు తప్ప అక్కడ ప్రజలకు ఉపయోగపడే మాట ఒక్కటి కూడా మాట్లాడాడు. ఏమనంటే చావుల గురించి మాట్లాడతాడు, లేదంటే చిల్లర మాటలు బూతులు మాట్లాడతాడు తప్ప పిల్లలు చదువుకోవాలి, ఉన్నతంగా ఉండాలి. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ల మీటింగ్ పోతారు, అక్కడికి పోయి వారి ప్రభుత్వం గురించి వారే విమర్శించుకుంటారు. ఐఏఎస్ ఆఫీసర్ ఏసీ రూమ్లలో కూర్చుంటారు, పని చేస్తలేరు, చాలా లైట్గా తీసుకుంటున్నారు అని చెప్పేసి అట్లా అంటే సెల్ఫ్గా ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు ఆయన అడ్మినిస్ట్రేషన్ పనితీరు ఇట్లా ఉంది అని చెప్పేసి. సో 2 years నుంచి ఇది నడుస్తుంది. ఇప్పుడు 2 ఏళ్ల కాలం పాటు ఇక్కడ బేసిక్గా ఈ జిహెచ్ఎంసీకి సంబంధించి టాయిలెట్స్ విషయంలో ఒక వాదన నడుస్తుంది, మీకు కూడా తెలిసే ఉంటుంది. ముఖ్యంగా షీ టాయిలెట్స్ విషయానికి వస్తే కనుక ఒక్కొక్క డివిజన్కి 40 లక్షలకు పైగా నిధులు కేటాయించినట్టు కొన్ని అయితే ఉన్నాయి. సో వాటి గురించి ఏం చెప్తారు? అసలు నిజంగానే షీ టాయిలెట్స్ ఉన్నాయా? మెయింటెనెన్స్ ఏమన్నా ఎవ్రీ మంత్ వస్తుందో? వస్తే గనక ఏమైపోతున్నాయి అవన్నీ? ఇప్పుడు మీరు మా ఏరియా స్టార్ట్ అయ్యింది చిల్కల్గూడ నుంచి అండి, చిల్కల్గూడ నుంచి వారసుగూడ ఎక్స్ రోడ్ వరకు. మీరు ఆ మెయిన్ రోడ్ మొత్తం చూసుకున్నా ఎక్కడ కూడా ఒక పబ్లిక్ టాయిలెట్ లేదు. గతంలో ఉండే కానీ ప్రాపర్ గా మెయింటెనెన్స్ లేదు. సో ఆ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల వారు ఏదైతే నిధులు మాకు ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం వెళ్ళిన స్కూల్ కానివ్వండి, గతంలో అక్కడ స్కూల్ ఉన్నప్పుడు అక్కడ ప్రాపర్ గా టాయిలెట్స్ మెయింటెనెన్స్ జరగట్లేదు అనే ఉద్దేశంతో
ఉద్దేశంతో అక్కడ మేము ఈ ప్రపోజల్ అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. బయో టాయిలెట్స్ అక్కడ కట్టించాము, ప్లస్ పార్క్లలో అవసరం ఉన్న దగ్గర అక్కడ టాయిలెట్స్ కట్టించడం. కానీ ఎక్కడ సీ టాయిలెట్స్ లేవు, అండ్ పబ్లిక్ టాయిలెట్స్ కట్టినా కూడా దాని మెయింటెనెన్స్ జరగట్లేదు. మరి ఆ నిధులు ఎటు పోయినాయా, మరి ఎవరు తిన్నారా అనేది ఇంకా దేవుడికి తెలియాలి. అంటే మీరు ఎప్పుడు వెళ్ళి జోనల్ కమిషనర్ కానీ లేకపోతే మేయర్ కానీ ఎప్పుడు కూడా మీరు దీని గురించి ప్రశ్నించలేదు? కౌన్సిల్లో చాలా మంది మాట్లాడారు దీని గురించి చాలా సందర్భాలలో చాలా విషయాల గురించి మేము క్లియర్గా అడగడం జరిగింది. దేనికి కూడా వారి దగ్గర సమాధానం లేదు. ఏమనంటే విల్ రిప్లై బ్యాక్, విల్ గెట్ బ్యాక్ టు యూ, ఇదే ఒక్క ఆన్సరే ఉంటది తప్ప అక్కడ ఇగో ఇన్ని ప్రాపర్ గా నడుస్తున్నాయి, ఇవన్నీ ఇట్లా ఇక్కడ ఉన్నాయని చెప్పేసి క్లియర్ గా ఒక లెక్క చూపించడానికి లేదు. అంతెందుకండి, గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు బస్ షెల్టర్స్ ని బేస్ చేసుకొని చాలా బస్ షెల్టర్స్ కట్టడం జరిగింది. సో ఇప్పుడు మీరు తార్నాక ఏరియా చూసుకుంటే హెచ్ఎండిఏ దగ్గర ఎన్నో కోట్లు పెట్టి జంక్షన్ డెవలప్మెంట్సే కానివ్వండి, బస్ షెల్టర్సే కానీ కట్టారు. ఇప్పుడు గత బీఆర్ఎస్ ఉన్నప్పుడు అది జరిగింది, అంటే డెవలప్మెంట్ జరిగింది, అది ఇప్పుడు దాకా ఉపయోగంలో లేదు. దాని గురించి కూడా మాట్లాడిన అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, డిప్యూటీ మేయర్, ఆమె అధికార పార్టీలోకి పోయింది. దేని గురించి పోయింది? డెవలప్మెంట్ గురించే పోయింది. మరి ఆమె డివిజన్కి సంబంధించిన బస్ స్టాప్ ఇనాగ్రేషన్ చేయకుండా పాడుపడేటట్టు, ఆ డబ్బులని వేస్ట్ అయ్యేటట్టు చేసుకున్నారు. మీరు చూసారు చాలా చోట్ల ఒక ఏసీ బస్ స్టాప్స్ అని అవి అన్నీ మనం ఏర్పాటు చేసినాం. అవి కొన్ని చోట్ల రన్ అవుతున్నాయి, కొన్ని చోట్ల అట్లా ఉండిపోయినాయి. సో మేము మా డివిజన్లో కూడా 2-3 బస్ షెల్టర్స్ గతంలో ఉన్నప్పుడు తీసేశారు. దాన్ని డెవలప్మెంట్ చేయట్లేదు, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఫ్రీ బస్ ఒకటి పెడితే సరిపోదు, దానికి కావాల్సిన అవసరాలని ప్రజలకి యూజ్ అయ్యే విధంగా కూడా చేయాలి. ఇప్పుడు చాలా మంది మహిళలు బస్సు యూజ్ చేసుకున్నప్పుడు ఎండకి వానకి వాళ్ళు అక్కడ బస్ షెల్టర్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. సో మేము దాన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. సో ఆ క్వశ్చన్ ఎప్పుడైతే మేము కౌన్సిల్లో అడిగామో ఆ ముందు రోజు, ఇది ఆల్రెడీ శాంక్షన్ అయిన వర్కే కానీ పనిచేయడానికి ప్రభుత్వం సపోర్ట్ చేయలేదు. సో ఆ క్వశ్చన్ కౌన్సిల్లో వచ్చిందని చెప్పేసి వారం ముందు అధికారులు ఫోన్ చేసి, మేడం ఇది శాంక్షన్ అయింది, బస్ షెల్టర్ ఎక్కడ వేయాలి అని చెప్పేసి అప్పుడు వాళ్ళు వచ్చి స్టార్ట్ పెడతారు. ఎందుకంటే మళ్ళీ ఈ క్వశ్చన్ మేము వేయొద్దు, వేస్తే వాళ్ళ దగ్గర ఆన్సర్, రెడీమేడ్ ఆన్సర్, మీ దగ్గర శాంక్షన్ అయింది కదా మేడం, స్టార్ట్ అయింది కదా. నేను ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 2 to 3 బస్ షెల్టర్స్ గురించి అడిగాను. చిల్కల్ కూడా గాంధీ స్టాచ్యూ దగ్గరనే వర్క్ అయింది, నామల్గుండు దగ్గర కాలేదు, నామల్గుండు వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా మెయింటెనెన్స్ లేదు, చిల్కల్ కూడా గ్రౌండ్ దగ్గర మెయింటెనెన్స్ లేదు. ఇవన్నీ చెప్పాము కానీ ఇప్పుడు దాకా ఒకటి కూడా జరగలేదు. కేవలం కౌన్సిల్ ఉంది, అది స్టార్ట్ పెట్టాలి, కౌన్సిల్లో క్వశ్చన్ రేస్ చేయొద్దు అని ఇంటెన్షన్ తోటి ఒకటే ఒక బస్ షెల్టర్ వాళ్ళు అక్కడ చేసి వెళ్ళిపోవడం జరిగిందని ఇప్పుడు దాకా ఏది జరగలేదు. అన్ని పనులు వాళ్ళది 2 years నుంచి ఇదే జరుగుతుంది. కౌన్సిల్లో ఏదైనా క్వశ్చన్ వేసినామంటే ఆ 2-3 days బిఫోర్. అట్లా అంటే స్ట్రీట్ లైట్స్ గురించి ఇప్పుడు మీరు చెప్పారు, ఆ గతంలో స్ట్రీట్ లైట్స్ ఇప్పుడు ఇట్లా అనగానే వచ్చి వాళ్ళు రిపేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు మొన్న కౌన్సిల్కి ముందు మాకు కాల్ చేసి, మేడం ఒక 50 లైట్లు వచ్చినాయి, ఎక్కడ పెట్టాలా? మళ్ళీ 2 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు? 2 ఏళ్ళ నుంచి మెయింటెనెన్స్ ఎందుకు పోయింది? ఇప్పుడు మీకు ఒక ఏమంటారు సెక్ట్ ఆఫ్ ఏమంటారు, ఇప్పుడు సిఆర్ఎంపీ రోడ్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్, 5 yearsకి మనము దాన్ని టెండర్ ఇచ్చాము, దాని టర్మ్ అయిపోతుంది అంటే మీరు ఇమీడియట్గా కొత్త టెండర్కి పిలవాలా. కానీ అది అయిపోయేంత వరకు ఎందుకు చూడాలి? ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు సిఆర్ఎంపీ రోడ్స్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఏంటో మాకు తెలియదు, ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయో మాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఒక చిన్న పాట్ హోల్ రిపేర్ చేయమంటే కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మళ్ళీ దానికో డిస్కషన్, అది సిఆర్ఎంపీ రోడ్స్ ఉండే కదా మేడం, అప్పుడు గతంలో వాళ్ళు చూస్తుండే కదా, ఇప్పుడు మేము చెయ్యాలా? మళ్ళీ అది గవర్నమెంట్ దగ్గర ఉంది, దాన్ని మేము ఇప్పుడు చేస్తే మరి అవన్నీ నిధులు ఎట్లా? ఐఆర్టీ వెహికల్ అని ఉంటుండే, ఇన్స్టెంట్ రిపేర్ వెహికల్, ఏమైనా చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉంటే వాళ్ళకి మేము చెప్తుండే వాళ్ళు వెళ్ళి వేస్తుండే. ఇప్పుడు ఆ పరిస్థితి 2 years నుంచి. మాన్సూన్ టైంలో వచ్చినప్పుడు మాన్సూన్ ఎమర్జెన్సీ వెహికల్స్ ఉంటుండే, ఇప్పుడు ఆ వెహికల్స్ తీసేసి హైదరాబాద్కి ఇచ్చి హైదరాబాద్ ఒక్క పని కూడా చేయలేదు. ఇప్పుడు అక్కడ ఒక షిల్ట్ అక్యుములేట్ అయ్యి ఉంటుంది, దాన్ని రిమూవ్ చేయమని అంటే ఆ లేబర్కి ఐడియా ఉంది, వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉందో వాళ్ళు తీస్తుండే. ఇప్పుడు హైదరాబాద్కి చెప్తే జేసీపీ రావాలా, లేదంటే ఏదైనా మిషన్ రావాలా, అప్పుడే వాళ్ళు తీయడానికి. అది చాలా రోజులు, మొన్న మాన్సూన్ టైంలో చాలా ఇబ్బంది అయింది మాకు. డీషిల్టింగ్ ప్రాపర్గా కాక, షిల్ట్ని ప్రాపర్గా రిమూవ్ చేయక, లేబర్ లేక, వాటర్ లాగింగ్స్ అయ్యి అక్కడ చాలా చోట్ల ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది. ఒక్క నిమిషం మీరు వెళ్ళండి, టైం పడుతుంది, నేను లాక్ వేసుకొని వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాను. సో ఇబ్బందికరమైన పరిస్థితి ఆల్మోస్ట్ 2 years. ఒక్క చిన్న పని కూడా జరగట్లేదు. వారు అన్నట్టు వాటర్ సరిగా రావట్లేదు. మనకి సమ్మర్లో ప్రాబ్లం ఉంటుంది, ఎప్పుడైనా కూడా ఏ టైంలో అయినా సమ్మర్లో కొంచెం వాటర్ షార్టేజ్ అని ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ లేదు, వింటర్ లేదు, రైనీ సీజన్ లేదు, ఏ సీజన్లో అయినా వాటర్ షార్టేజ్, పొల్యూషన్ కంప్లైంట్స్, ఓవర్ఫ్లో కంప్లైంట్స్, అంటే ఏది కూడా ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా ముందుకు తీసుకెళ్ళి. ఇప్పుడు గతంలో చేయగలిగిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎవరిది లోపము, ఎవరిది ఫాల్ట్?
ఎవరికి చేతన అవుతుందో ఎవరికి చేతన అవుతలేదని ప్రజలు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు, క్లియర్గా అర్థం అవుతుంది. సో ఇంత జరుగుతుంటే ప్రజలు ఏమంటారు, ఖచ్చితంగా రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇప్పుడు మీరు చూసుకుంటే February 10th అయిపోతుంది. దాని తర్వాత ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ కూడా వాళ్ళ అవసరానికి చేసుకుంటున్నారు తప్ప ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ ఈజీగా అవ్వాలని మాత్రం చేయట్లేదు. ఎందుకంటే గతంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గంలో వార్డ్ ఆఫీస్ ఉండాలి. దానివల్ల ప్రజలకి ఊరికే సర్కిల్ ఆఫీస్కి రావడం, జోనల్ ఆఫీస్కి రావడం, చిన్న చిన్న కంప్లైంట్స్కి కూడా అక్కడికి వెళ్ళి చెప్పడము, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి వాళ్ళు వెళ్ళడం ఇదంతా ఇబ్బంది అవుతుందని వారు ఎలక్షన్స్ కంటే ముందు కొన్ని రోజులకు ముందు ప్రతి ఒక్క నియోజకవర్గంలో 150 డివిజన్లో వార్డ్ ఆఫీసులు ఉండాలా, అక్కడ వార్డు సంబంధించిన అధికారులు అక్కడే కూర్చొని అక్కడ ఉన్న వాళ్ళ పబ్లిక్ ప్రాబ్లమ్స్ అని సార్ట్అవుట్ చేయాలి అని అన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఆ వార్డ్ ఆఫీస్ ఫంక్షనింగ్ అవ్వట్లేదు. మళ్ళా సేమ్ అదే తీరుగా ప్రజాభవన్ అని చెప్పేసి అదొకటి పెట్టిండు, అక్కడికి పోవాలా, లేదంటే ప్రజావాణి అని మండే ఆఫీసులలో తిరగాలి. ఆ అవసరం ఎందుకు? అడ్మినిస్ట్రేషన్ ఈజీ చేయాలంటే అక్కడ ఉన్న ఏరియాలోనే ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడికక్కడే సార్ట్అవుట్ చేసేస్తే సాల్వ్ అయిపోతే ఈజీగా అయిపోతుంది కదా. ఇప్పుడు అంటే కేసీఆర్ గారిని విమర్శిస్తారు, కలవరు చెయ్యరు అంటే ఈ చిన్న వాటికి కూడా కేసీఆర్ గారు రావాలా అంటే నీ పిఆర్ స్టంట్ కోసం. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి స్టార్టింగ్లో వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హాస్పిటల్లో మనం చూసినాం, రేవంత్ అన్న అని ఒక ఆమె పిలుస్తుంది, మాకు ఇట్లా ప్రాబ్లం అవుతుందని చెప్తుంది. అంటే అప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఓకే, కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరుగుతుంది. ప్రతి ఒక్క పెన్షన్ రాకపోతే సీఎం దగ్గరికి పోతారు, కళ్యాణ లక్ష్మి చెక్ లేట్ అయినా సీఎం దగ్గరికి వెళ్తారు, 2500 ఇవ్వకపోయినా మిగతా ఏదైనా కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తే మరి కింద ఉన్న అధికారులు ఎందుకు పని చేస్తున్నారు, ఆ డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? అన్ని డబ్బులు నువ్వే తీసుకో, మరి నువ్వే పని చేస్తున్నావు కదా. ఆయన మున్సిపల్ శాఖ తీసుకున్న దగ్గర నుంచి కూడా అంటే మీ డివిజన్ వరకు కూడా పక్కన పెడితే ఎంటైర్ జిహెచ్ఎంసీ పరిధిలోని ఎన్ని బ్రిడ్జెస్ శాంక్షన్ అయ్యాయి, ఎన్ని వాళ్ళు నిధులు కేటాయించారు అనేది మీ దగ్గర ఏమన్నా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉందామా? సో మీరు ఏదైతే ఫ్లైఓవర్స్ గురించి అన్నారో ఇప్పటిదాకా 2 years అయింది. గత ప్రభుత్వంలో జరిగిన డెవలప్మెంట్ వర్క్సే రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు రీసెంట్ టైమ్స్ లో చూస్తే చాలా ఫ్లైఓవర్స్ వాళ్ళు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అది వారి హయాంలో జరిగింది కాదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ లో ఏదైతే 35 ఫ్లైఓవర్స్ ఏదో కన్స్ట్రక్షన్ చేశారో దాంట్లో అదొక ఫ్లైఓవర్, అట్లా 1-2-3 వారు ఇనాగ్రేషన్ చేశారు. సో వారు చేసిన డెవలప్మెంట్ ఏంటంటే వారికి ఒక వృత్తి ఉండే, మీకు ఐడియా ఉండొచ్చు, పెయింటింగ్ అని అంటుండే కదా, చిన్న ఉన్నప్పుడు నేను పెయింటింగ్ వేసుకుని కష్టపడేదని. సో ఆయన ఎప్పుడైతే సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిండ్రో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కట్టిన ఫ్లైఓవర్స్ పెయింటింగ్ లేపించండి, అదొక డెవలప్మెంట్ చేసిండు ఆయన. గత ప్రభుత్వంలో ఏదైతే జంక్షన్ డెవలప్మెంట్స్ చేసారో దానికి కూడా కలరింగ్ వేసి లైట్లు పెట్టించారు. ఇట్లాంటి చారిత్రకమైన డెవలప్మెంట్ రేవంత్ రెడ్డి గారు చేశారు. ఇది మనం చెప్పుకోవచ్చు ఆయన హయాంలో ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా అని అంటే వారి వృత్తిని చూయించుకోవడానికి ఫ్లైఓవర్లకి మంచిగా పెయింటింగ్ వేసి అదొకటి నీట్గా అదొకటి చేశారు. జంక్షన్స్లకి లైటింగ్స్ అవన్నీ పెట్టడం జరిగింది. సో వారు చేసిన డెవలప్మెంట్ అంతకు మించి ఇంకా ఏది కూడా మాకు కనిపించింది అయితే లేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసినటువంటి శాంక్షన్స్, కట్టినటువంటి ఫ్లైఓవర్స్ ని ఇనాగ్రేషన్ చేయడం తప్ప ఇప్పటి వరకు కూడా ఈ 2 ఏళ్ల కాలం ఆయన చేసింది మీరు అన్నట్టు అదొకటి. గతంలో గత ప్రభుత్వం శాంక్షన్స్ అయిన వర్క్స్ కి ఇనాగ్రేషన్స్ అండ్ గత ప్రభుత్వంలో ఉన్న పేర్లని చేంజ్ చేయడం. ఇప్పుడు అభివృద్ధి అంటే సంక్షేమం అంటే పేర్లు చేంజ్ చేస్తే ఏమంటారు, పేద ప్రజల బతుకులు మారిపోవు. ఇప్పుడు కేసీఆర్ కిట్ ఎందుకు ఇవ్వట్లేదు? దాని వల్ల చాలా మందికి ఉపయోగం ఉంది కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు చాలా మంది పిల్లలకి డెలివరీలు అవుతున్నాయి. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి కార్యక్రమం తీసుకొని కేసీఆర్ కిట్ అని పెట్టింది. నాకు తెలిసి ఇప్పుడు దాకా ఏదైనా స్కీమ్ కి పేరు ఉంది అని అంటే ఇది ఒక్కటే. ఇన్ కేస్ దీంతో కూడా నీకు ప్రాబ్లం అని ఉంటే నువ్వు వేరే పేరు ఏదైనా పెట్టి కనీసం ఇవ్వచ్చు కదా, ఆపడం ఎందుకు? న్యూట్రిషన్ ఫుడ్ సరిగా అందట్లేదు, కేసీఆర్ కిట్ ఇవ్వట్లేదు, కేసీఆర్ గారు ఇస్తున్న కళ్యాణ లక్ష్మి అమౌంట్ కి తులం బంగారం యాడ్ చేసి ఇస్తాను అది ఇవ్వట్లేదు. రాగానే 100 రోజులలో మహిళలకి 2500 ఇంటింటికి కోడలికి అత్తకి పెన్షన్ వస్తే కోడలికి 2500 వస్తాను, అక్కడ పెన్షన్ వస్తలే, ఇక్కడ 2500 వస్తలేవు. ఫ్రీ బస్ అన్నావు, ఫ్రీ బస్ తోటి ఆర్టీసీకి నష్టం, మోర్ ఓవర్ మహిళలకి గౌరవానికి నష్టం. ఇప్పుడు ఒక పక్కన కూర్చోడానికి ఖర్చు వేసుకొని కూర్చుంటున్నారు, ప్లస్ కొట్లాటలు అవుతున్నాయి, జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు, ప్లస్ ఇప్పుడు మీరు చూడొచ్చు చాలా సందర్భాల్లో యాక్సిడెంట్స్ అయినాయి ఓవర్లోడ్ వల్ల, బస్సు ప్రాపర్ మెయింటెనెన్స్ లేక.
సో నువ్వు ఇవన్నీ చూడకుండా కేవలం ఒక ఫ్రీ బస్ ఇచ్చేసేసి ప్లస్ 200 యూనిట్స్ ఫ్రీ అన్నావు. ఇప్పుడు నాకు తెలిసి ఈవెన్ గుడిసెలలో కూడా టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఉండే పరిస్థితికి ఉంది. అంటే వాళ్ళు అంత సంపాదించుకొని కొద్దో గొప్ప చిన్న చిన్నవి వాళ్ళ సౌకర్యార్థం అరేంజ్ చేసుకోగలుగుతున్నారు. సో వాళ్ళకి 200 యూనిట్స్ ఎక్కడ ఉంటుంది? సో నాకు తెలిసి ఒక 10 మందికి 200 యూనిట్స్ ఫ్రీ ఇస్తే నువ్వు 2000 మందికి 1000 మందికి పైగా ఇచ్చినా అని పబ్లిసిటీ. అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒక ఏదో ఫార్మ్స్ ఇచ్చారు, లైన్లు కట్టి ప్రజలు నుంచొని అవన్నీ ఇచ్చారు. దాంట్లో 6 గ్యారంటీలు ఉన్నాయి. 6 గ్యారంటీలు ఒక్కొక్కరు పెన్షన్ కావాలని కొంతమంది, ఇంద్రమ్మ ఇల్లు కావాలని కొంతమంది, ప్లస్ 2500 కావాలని కొంతమంది, రేషన్ కార్డ్ కావాలని కొంతమంది, అట్లా వివిధ వాళ్ళు ఇచ్చిన కేటగిరీ ప్రకారం వాళ్ళు టిక్ చేసి అప్లై చేయడం జరిగింది. సో ఇన్ కేస్ వాళ్ళు అప్లై చేసినప్పుడు అంత టైం కేటాయించి అంతమంది అధికారులను పెట్టి అంతమంది ప్రైవేట్ వాళ్ళని పెట్టి వర్క్ చేసినప్పుడు మళ్ళీ రేషన్ కార్డ్కి ఎందుకు అప్లై చేసుకోవాలా, మళ్ళీ పెన్షన్కి ఎందుకు అప్లై చేసుకోవాలా, మళ్ళీ 2500కి ఎందుకు అప్లై చేసుకోవాలి? 2 సార్లు ఎందుకు ప్రజలను తిప్పించే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు మున్సిపాలిటీని తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలపడాన్ని ఏ రకంగా చూస్తారు? అదే నేను ఇందాక అన్నట్టు ఓన్లీ వాళ్ళ అవసరాలకే కలుపుతున్నట్టు మాకు అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు 150 డివిజన్లలో కాంగ్రెస్కి పట్టు లేదు. గత 2 టర్మ్లుగా బీఆర్ఎస్ఏ హవా నడుస్తుంది. మేయర్, డిప్యూటీ మేయర్లుగా గత 2016 ఎలక్షన్స్లో వాళ్ళే ఉన్నారు, 2020లో కూడా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వాళ్ళ అవసరాలకి మేయర్, డిప్యూటీ మేయర్ మారినరే తప్ప చాలామంది కార్పొరేటర్లు ఇంకా కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారు. అండ్ బీఆర్ఎస్ స్ట్రెంతే ఉంది కౌన్సిల్లో. అండ్ పార్టీ మారిన తర్వాత ఒకరికొకరికి వాళ్ళ ఏమంటారు, అది చేస్తాం, ఇది చేస్తాము, అది ఇస్తాం, ఇది ఇస్తామని కొంతమందిని వాళ్ళ పార్టీలో కలుపుకున్నారు తప్ప వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడే మహిళలకి అవకాశం ఇచ్చి బీసీని మేయర్గా చేయడం, డిప్యూటీ మేయర్ని కూడా మహిళని చేయడం, ఇట్లా చేస్తే ఇప్పుడు వాళ్ళ పార్టీ మారి బాగా మీరు చూస్తుండొచ్చు కౌన్సిల్లో ఏం జరుగుతుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే మర్జ్ చేశారో మేము యాక్చువల్గా ఏమనుకున్నామంటే 27 మున్సిపాలిటీలు కలుపుతున్నాయి అంటే మా డివిజన్లు ఏం డిస్టర్బ్ కావు, వాళ్ళని మాత్రమే కలిపి ఈ డివిజన్లు పెంచుతున్నారు అని అనుకున్నాం తప్ప మా ఉన్న డివిజన్లని సగం సగం చేసి డివిజన్లు పెంచుతారని నేను అనుకోలేదు. అదే నేను అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు మీ డివిజన్ ఏదైతే ఉందో కొంచెం చిలకలగూడలోకి వెళ్తుంది. సో మీరు చేసిన డెవలప్మెంట్ అంతా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కి అది కొంచెం ఎక్కడో ఇబ్బంది అవుతుంది. సో యాక్చువల్గా ఏంటంటే సీతాఫల్ మండి డివిజన్ ని 2 పార్ట్స్గా చేశారు, చిలకలగూడ డివిజన్ అండ్ సీతాఫల్ మండి డివిజన్. సో చిలకలగూడ ఏరియాని కొంత బార్డర్ ఉన్న పద్మరావు నగర్, మెట్టిగూడని కలిపారు. అండ్ ముషిరాబాద్కి సంబంధించిన కొంచెం బార్డర్ కలిపారు. సీతాఫల్ మండి డివిజన్ ని తార్నాకకి సంబంధించిన మాణికేశ్వర నగర్, రవీంద్ర నగర్, ఓయూ ఏరియాస్ ని కలిపి నాకు ఒక డివిజన్ చేయడం జరిగింది. మొత్తం సికింద్రాబాద్ లో ద హైయెస్ట్ ఓటర్స్ ఉన్న డివిజన్ ఏదైనా ఉందంటే సీతాఫల్ మండి డివిజన్. 60,000 ఓటర్స్ నా డివిజన్ లో ఉన్నారు. తార్నాక 59, అడ్డాగుట్ట 47, బోధనగర్ అండ్ మెట్టి కూడా 39,000 ఓటర్స్ ఉన్నారు. సో దీన్ని డివైడ్ చేశారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళు ఏ లెక్క ప్రకారం డివైడ్ చేశారంటే ట్రాక్ రూట్ ప్లస్ నాలా రూట్ ని బేస్ చేసుకొని మేము డివైడ్ చేసినాం అన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు చిలకలగూడ ఏరియాలో చాలా మటుకు నేను డెవలప్మెంట్ చేశాను. ఇప్పుడు మీకు చెప్పిన స్టాండింగ్ కమిటీ ఏదైతే నాలా పని ఉందో కొట్లాడి స్టాండింగ్ కమిటీలో 10 కోట్లు తెచ్చుకుంటే ఇప్పుడు ఆ వర్క్ అంతా కూడా దాంట్లోకి వెళ్ళిపోయింది. అదే అందుకే నేను అంత పర్టికులర్ గా తీసి ప్లస్ ఇప్పుడు వైకుంఠ ధామాలు ఏవైతే ఉన్నాయో నా డివిజన్ లో సీతాఫల్ మండి గ్రేవ్యార్డ్ ఒకటి ఉంది. సో మీకు చెప్పినట్టు మా దగ్గర అంత ప్లేస్ లేదు ఏదైనా డెవలప్మెంట్ హ్యూజ్ గా చేయడానికి, ఉన్నదాన్ని మేము రీడెవలప్మెంట్ చేయాలి. సో అదే పనిగా సీతాఫల్ మండి గ్రేవ్యార్డ్ ని కూడా నేను ఏదైతే మనకు మల్లాపూర్లో గ్రేవ్యార్డ్ ఉందో దాన్ని చూసినప్పుడు దీన్ని కూడా డెవలప్ చేయాలి అని చెప్పేసి దీన్ని కూడా ఒక 3 కోట్లు నేను రెడీగా ప్రపోజల్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అది కూడా చిలకలగూడ ఏరియాకి పోయింది. సో 10 ఏళ్ల పాటు ఇంత కష్టపడి ఇన్ని నిధులు ఇంతవరకు చేసి ఇప్పుడు అదొక డివిజన్ అయిపోతే రేపు రిజర్వేషన్ వచ్చినప్పుడు అక్కడ ఏదొస్తుందో ఇక్కడ ఏదొస్తుందో నాకు అవగాహన లేదు. సో ఎక్కడైనా కూడా నేను రెడీగా ఉన్నా, అయినా కూడా ప్రజలకి నేను చెప్పుకోవడానికి అయితే నేను ఈ వర్క్స్ చేసిన ఇవి ఉన్నాయని అయితే నేను చూపించుకోవాలి కదా. సో మేజర్ వర్క్స్ అన్ని కూడా అది ఇది కలిపి స్ప్లిట్ చేసేస్తే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అయినప్పటికీ ఇక్కడ ఉన్న ప్రజలకైతే తెలుసు ఎంత మేరకు మేము అభివృద్ధి చేసినామో, ఏం పనులు అయినాయో, ఎంత అందుబాటులో ఉంటామో. ఇప్పుడు
డివిజన్లో నాయకులు అంటే డెవలప్మెంటే కదా, ఫస్ట్ అందుబాటులో ఉండే లీడర్లు కావాలి అని కోరుకుంటాం. అవును, సో అవును. అట్లా మేము నిరంతరం రాత్రి పగలు వారికి ఎప్పుడు అందుబాటులో అంటే వారికి అవసరమైన ఎప్పుడైనా కూడా మేము ఉన్నాం. అది వర్షాకాలమా ఇంకా ఇంకొక సీజనా అని కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ మేము ఏ టైంలోనో వాళ్ళకి అందుబాటులో ఉన్నాం. వాళ్ళ అవసరాల మేరకు మేము డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం లేదు. అయినా కూడా మనము అంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ కదా, ఇన్ని ఇయర్స్లో ఇంత చేసినాం, ఇప్పుడు ఈ ఏరియా డివైడ్ అయిపోతుందన్న ఒక అవును. బాధ ఉంటుంది కదా. అవును. సో అండ్ మోర్ ఓవర్ వారు ఓటర్స్ వైజ్ తీసుకోలేదు. ఇప్పుడు మరి నాకు తక్కువ అవుతుండ్రా ఎక్కువ అవుతుందా అనేది క్లారిటీ లేదు. సో మొన్న జరిగిన కౌన్సిల్లో కూడా వాళ్ళు ఇప్పటిదాకా మాకు మేము ఇచ్చిన ప్రశ్నకి జవాబు లేదు. సో అసలు ఏ ప్రకారం చేస్తున్నారు, ఏ పారామీటర్స్ తీసుకుంటున్నారు, ఏ లెక్క ప్రకారం చేస్తున్నారు అనేది ఇప్పటిదాకా జోనల్ కమిషనర్ గారి దగ్గర నుంచి మాకు ఇంకా కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. సో ఇట్లాంటి ఎన్నో మేజర్ వర్క్స్ చేసి ఇప్పుడు వీళ్ళు డివైడ్ చేస్తే మాకు కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. మాకే కాదు, ఇప్పుడు వాళ్ళే అనేది ఏంటి, శివారు ప్రాంతాలు డెవలప్ కావాలంటున్నారు. సరే ఉన్న ప్రాంతాలను డెవలప్ చేయి, ఆ తర్వాత శివారు ప్రాంతాలకు పోవచ్చు. ఇక్కడనే సరిగా డెవలప్ చేయట్లేదు, 2 years నుంచి పట్టించుకోవట్లేదు. శానిటేషన్ అంతంత మాత్రానే ఉంది, స్ట్రీట్ లైట్ అంతంత మాత్రానే ఉంది, సివరేజ్ హెచ్ఎండబ్ల్యూఎస్ అంతంత మాత్రానే ఉంది, ఒక పాట్ హోల్ ఫిల్ చేయలేకపోతున్నాం. ఇన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ పెట్టుకొని ఏమీ లేని ఏరియాలను కలిపి ఇప్పుడు ఇక్కడే ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ అవుతాయి. మీకు ఈ 150 డివిజన్లోనే ఎక్కువ ట్యాక్స్ ఇక్కడ కలెక్ట్ అనే ట్యాక్స్ తీసుకోవాలి, మొత్తం ఆడబెట్టి ఇది నెగ్లెక్ట్ చేస్తా అంటే మేము ఒప్పుకోం. మీరు ఉన్నాయి అట్లనే పెట్టేసి వాటిని కలిపి ఇంకేదైనా డెవలప్ చేయండి, కానీ దీన్ని డిస్టర్బ్ చేయదు అనేది మా ప్రధానమైన డిమాండ్. ఇప్పుడు 3 మేయర్ల గురించి ఏం చెప్తారు? అదే అంటున్నా కదా, వాళ్ళ అవసరాన్ని గురించి వాళ్ళు వేసారు. ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు 150 డివిజన్లలో మీరు ఎలక్షన్ పెట్టండి, ఎంత మేరకు వాళ్ళకి మేయర్ సీట్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు అసలుకే రాదు. సో అట్లా రాదనే ఉద్దేశంతో 3 కార్పొరేషన్లు చేసి అక్కడ వాళ్ళ మేయర్లని చేసుకోవాలనే ఇంటెన్షన్తోనే ఉన్నారు అన్న ఆలోచన కనిపిస్తుంది. కానీ ఏదో పొలిటికల్గానే వీళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ ప్రజల అవసరాలకి తగ్గట్టు చేద్దాము అన్న ఆలోచన అయితే కనిపించట్లేదు. ఇప్పుడు ఇంత కష్టపడిన మీరు 10 ఏళ్ల నుంచి ఏకంగా మొత్తం ప్రాణం పెట్టి పోరాడినట్టు చేశారనమాట, పార్టీ కోసం కానీ లేకపోతే సీతాఫల్ మండి కోసం కానీ. అయితే ఎక్కడో అంటే కొన్ని విషయాలలో మీరు చాలా లోగా ఫీల్ అవ్వడం కారణం మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ విషయానికి వస్తే కనుక మీరు చేసిన కొట్లాట నిజంగా చెప్పాలంటే ఆ టైంలో ఆడపిల్ల మీరు సునీత గారు పక్కనే ఉన్నప్పుడు ఒక వ్యక్తి చెప్పెత్తి ఇట్లా చూపించినా కూడా మిమ్మల్ని అంటే అంత తక్కువ చేసి మాట్లాడినప్పుడు కూడా మీరు ఏ మాత్రం కూడా తగ్గకుండా స్పోర్టివ్గా తీసుకొని మీరు ముందుకెళ్ళారే తప్ప అంటే ఎక్కడ కూడా అంటే అట్లాంటి వాటికి సమ్ టైమ్స్ మీరు ఇంత కొట్లాడిన ఇంత పోరాటం చేసిన గుర్తింపు రాని సమయంలో మీకు అసలు ఎలా ఫీల్ అవుతారు మీరు? గుర్తింపు లేదు అనేది ఏం లేదు. ఇప్పుడు నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాకు ఇంపార్టెంట్ ఫస్ట్. సో పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం జూబ్లీహిల్స్లో మేము తిరగడం జరిగింది. మీరు అన్నట్టు మా ఎఫర్ట్స్ పెట్టి పనిచేసాము. అండ్ అక్కడ కూడా మేము ఓడిపోలేదు. ఓ పక్క నుంచి డివిజన్ మెయింటైన్ చేస్తూ ఇంకో పక్క నుంచి అక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ ఓ పక్క నుంచి అంటే ఒక ఆడపిల్ల జస్ట్ యువర్ లైక్ 32-33 రైట్ మ్యామ్. సో అంత చిన్న ఏజ్ లో ఇలాంటి మాటలు పడడం కానివ్వండి, అంత తిరగడం కానివ్వండి, అంటే సమ్ టైమ్స్ అనిపిస్తూ ఉంటది కదా మనకు కూడా. అది అఫ్ కోర్స్ ఇప్పుడు మనం అన్నిటికీ డేర్ చేస్తేనే ఈ ప్రొఫెషన్కి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసి ఇది ఎంత ఏం సిచ్యువేషన్స్ ఉంటాయి ఏంటి అని. సో అవన్నీ నాకు అర్థమైంది కాబట్టి ఆల్మోస్ట్ 10 years నుంచి చూస్తున్నా. చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు నా చుట్టూ, చాలామంది సపోర్ట్ ఉంది. సో ఇవన్నీ ఏంటంటే మనం చేసిన పని ముందు అవన్నీ చాలా తక్కువ. ఈ విమర్శలే కానివ్వండి, వాళ్ళ మాటలే కానివ్వండి, అవి వేస్ట్ మన ముందు. ఎందుకంటే మన వ్యక్తిత్వం ఏందో, మన నేచర్ ఏందో, మన క్యారెక్టర్ ఏందో, మన హార్డ్ వర్క్ ఏందో మనకి మాత్రమే తెలుసు. ప్లస్ మనని చూసి ఓటేసిన ఇప్పుడు నేను గెలిచిన అని అంటే ప్రజలు నేను చూసిన హార్డ్ వర్క్, నేను చేసిన హార్డ్ వర్క్ని చూసే వేసారు కాబట్టి అక్కడే నేను సక్సెస్ అయినా. సో ఇవన్నిటిని పట్టించుకోవాల్సిన ఇది లేదు. సో నేను వదిలేస్తా. అంటే ఆ నిమిషంకి నాకు బాధ అనిపిస్తుందేమో అని దాన్ని క్యారీ ఫార్వర్డ్ అయితే నేను చెయ్యను. అది అక్కడికక్కడే వదిలేసి ఇక ఎందుకంటే నిరంతరం బాధపడుతూ దాని గురించి ఆలోచిస్తే మనం ముందుకెళ్ళాం. అది మనం అందరం అదే కదా. మీ ప్రొఫెషన్ ఏ ప్రొఫెషన్ అయినా ఆ పాలిటిక్స్ అనేది ఉంటాయి, ఏ ప్రొఫెషన్ లో లేకుండా ఉండయి. కానీ ఇది పాలిటిక్సే కాబట్టి ఇంకా పాలిటిక్స్ ఉంటాయి. సో దేనికైనా కూడా మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం కాబట్టి అవన్నిటిని కూడా ఇప్పుడు మంచి చేయాలని ఆలోచన ఇంటెన్షన్ ఉన్నప్పుడు మనకి ఇవన్నీ కనిపించవు. సో అదే నేచర్తోనే వెళ్తున్నా, అదే మైండ్ సెట్తోనే వెళ్తున్నా. ఇబ్బంది అవుతున్నా కూడా దాన్ని తట్టుకొని ముందుకు వెళ్తున్నా. ఎందుకు ఇంతమంది ప్రజల ఆశీర్వాదం ఉంది కాబట్టి చేయగలుగుతున్నా, కాబట్టి ఆ ఎనర్జీతో ముందుకెళ్తున్నా.
సో జూబ్లీస్లో మీరు అన్నట్టు మొన్న జరిగిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కాల్ చేయడం జరిగింది కూడా. నేను అక్కడికే వస్తున్నా. కాల్ వచ్చినట్టుంది, మంచి ఆఫర్ కూడా వచ్చినట్టుంది. సో మీ గురించి విన్నటువంటి రూమర్ ఏంటంటే డిప్యూటీ మేయర్ అడుగుతున్నారని, అది ఎంతవరకు వాస్తవం అసలు? లేదు లేదు, నేను అడగడానికి లేదు, నేను అడిగింది కూడా లేదు ఎవరిని. గతంలో సెకండ్ టైం ఎలక్షన్ అయినప్పుడు పద్మారావు గారు ఆలోచించారు ఇద్దాము అని, బట్ అక్కడ ఈక్వేషన్ సెట్ కాక తార్నాక డిప్యూటీ మేయర్ మన శ్రీలత గారికి ఇవ్వడం జరిగింది. అప్పుడుండే, ఇప్పుడు లేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎటువంటి ఆఫర్స్ లేవు, ఏం లేవు. బట్ మీరు అన్నట్టు జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత మాకు కాల్స్ రావడం జరిగింది. మినిస్టర్సే స్వయంగా కాల్ చేసి వాళ్ళు ఏం డిస్కషన్ చేయలేదు, ఏం లేదు, జస్ట్ క్యాజువల్ గా చేసినామని చెప్పి వాళ్ళు అనడము. అంటే అది నాకు ఒక్కదానికైనా లే అన్ని కార్పొరేటర్స్ కానీ మాకు ఐడియా లేదు. సో మేము అది ఇన్ఫర్మేషన్ మా ఎమ్మెల్యే గారికి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో మేబీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్రతి ఒక్కరిని అప్రోచ్ అవుతున్నారేమో అని నేను అనుకున్నా. కానీ అది నిజమో కాదో నాకు తెలీదు. బట్ ఎవరు అప్రోచ్ అయినా ఏదైనా కూడా ఎన్ని ఆశలు చూపించినా కూడా మేము పార్టీని వదిలే ప్రసక్తే లేదు. పదవుల కోసము ఆశపడి వచ్చిన వ్యక్తులం కాదు. తెలంగాణ మూమెంట్ టైంలో నేను చిన్నగా ఉండే చాలా, నాకు ఆ మూమెంట్ గురించి తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది అని నాకు అప్పుడు అవగాహన లేదు. బట్ ఎప్పుడైతే దాని గురించి ఆ హిస్టరీని తెలుసుకున్నానో అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా కూడా 10 ఏళ్ల పాటు తెలంగాణ అభివృద్ధిలో మేము ఉన్నామన్న ఆ ఏమంటారు ఆ హ్యాపీనెస్, ఆ ప్రౌడ్నెస్ అయితే నాకు ఉంది. సో అంత వారి నాయకత్వంలో పనిచేసినప్పుడు మేము ఖచ్చితంగా ప్రజల గురించి కొట్లాడి మళ్ళీ పార్టీని స్ట్రెంథెన్ చేసుకొని ముందుకెళ్తాం. కానీ ఇట్లాంటి దొంగ పార్టీలకి మేము పోయి మా విలువను మేము తగ్గించుకునే ప్రసక్తే లేదు. అంటే ఒకటి, చిన్న వయసులో గూగుల్లో ఇంటర్న్షిప్ చేసి జెన్పాక్లో జాబ్ చేసి ఒక మంచి కెరియర్, మంచి లైఫ్ని వదిలేసుకొని పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అవమానాలు, రూమర్లు, మానసికంగా, మెంటల్గా చాలా అంటే చాలా అబ్యూస్కి గురవుతూ, సమ్టైమ్స్ ఎందుకురా ఈ జీవితం, నేనే తప్పు చేయలేదు కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళంతా అన్న క్షణాలు కూడా మీ లైఫ్లో చాలా ఉన్నాయి చెప్పాలంటే. సో అట్లాంటప్పుడు ఏమనిపించింది మీకు? అంటే ఇది అడగచ్చలేదో నాకు తెలియదు. అంటే ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే ఇష్యూసే. బట్ ఇదేంటంటే మనం అన్నట్టు పొలిటికల్గా ఇంత చాలా స్ట్రెస్ ఉంటుంది. డే ఇన్ డే అవుట్ మనం వివిధ రకాల మైండ్ సెట్ పబ్లిక్తోని కలుస్తూ ఉంటాం. ఒకళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటారు, ఒకళ్ళు మనల్ని మంచిగా రిసీవ్ చేసుకోరు. సో అవన్నీ అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు అవసరమా అని అనిపిస్తుంది. బట్ అవసరమే. ఎందుకంటే మనలాంటి వాళ్ళు ఒక స్టెప్ తీసుకోకపోతే మనని చూసి ఇంకో 10 మంది రావాలని మనం కోరుకున్నప్పుడు మనం స్ట్రాంగ్ ఉంటేనే కదా, మనం స్ట్రాంగ్గా నిలబడితేనే కదా ఇంకొక యంగ్ జనరేషన్ పాలిటిక్స్లోకి వస్తుంది. ఇప్పుడు నేనే భయపడో బాధపడో వెనకకి జరిగితే మళ్ళీ కొత్త తరం అనేది రాజకీయాల్లోకి రాదు. మనం అంటూ ఉంటాం ఖచ్చితంగా యంగ్ జనరేషన్ రావాలి రావాలి రావాలని. వాళ్ళు రావాలి అన్నప్పుడు వచ్చిన తర్వాత వెనక అడుగు వేస్తే ఎవరు రారు. సో ఆ అడుగు వెనకకి వేయొద్దనే ముందుకు వెళ్తూ ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా ఫేస్ చేస్తూ, ఎంత ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని హ్యాండిల్ చేస్తూ ముందుకెళ్ళాం తప్ప బోల్డ్గా ఉండి ఏమంటారు స్ట్రాంగ్గా ఉండి స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి ముందుకెళ్తున్నాం తప్ప వెనకకైతే వెళ్ళట్లేదు. బాధ ఉంటుంది, అన్నీ ఉంటాయి. తట్టుకొని నిలబడితేనే మనం ఫ్యూచర్లో ఒక స్టేజ్కి వెళ్ళగలుగుతాం. తట్టుకోలేకపోతే ఇంత చిన్న చిన్న వాటికే కృంగిపోతే ఇంకా రేపు ఇంకా పెద్ద పెద్ద ఛాలెంజెస్ వస్తాయి. అప్పుడు ఎలా ఫేస్ మీ ముదిరాజ్ సామాజిక వర్గాల్లో అంటే ఒక్క ముదిరాజ్ బిడ్డ బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా కార్పొరేటర్ పదవిలో ఉన్న వ్యక్తి మీరు మాత్రమే. సమ్టైమ్స్ అంటే మీ కమ్యూనిటీ నుంచి మీకు ఎలాంటి అప్లోజ్ వస్తూ ఉంటుంది? సో కమ్యూనిటీ పరంగా చాలా సపోర్టే ఉంది. నేను ఒక్కదానే కాదు, చాలా మంది ఉన్నారు కమ్యూనిటీకి సంబంధించి. అంటే పదవిలో మాత్రం మీరు ఒక్కడే ముదిరాజ్ కార్పొరేటర్స్ కొంతమంది ఉన్నారు. మనకి ఒక 4-5 కార్పొరేటర్స్ ముదిరాజులు ఉన్నారు. గతంలో అయినా ఇప్పుడైనా కూడా కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తుల సపోర్ట్ కూడా ఉంది. ఆల్ ఓవర్ లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్, కమ్యూనిటీ వైజ్ ఎవరైనా కూడా ముదిరాజ్ అనగానే మాకు మంచి సహకరిస్తారు. ప్రాబ్లం అయితే ఎటువంటిది ఏం లేదు. సో ఒకటి ఏంటంటే ఇది కమ్యూనిటీ కాదు, ఓవరాల్గా అందరూ మన వ్యక్తులు ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని వచ్చిన ఇది కాదు. అన్ని వర్గాల వారు మనని యాక్సెప్ట్ చేస్తేనే ఈరోజు ఈ పొజిషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా నాకు అందరు ఇంపార్టెంటే. అండ్ మా కమ్యూనిటీలో నాకేమనిపిస్తుంది అంటే నేను ఇది ఏదో గర్వంగా చెప్తున్నట్టు కాదు. ఈటల రాజేందర్ గారు, బండ ప్రకాష్ గారు, కాసాని జ్ఞానేశ్వర్ గారు, వారి తర్వాత
ఎవరైనా లీడర్ ని ఆడపిల్ల. చూడగలుగుతారు అని అంటే అదే ఆడపిల్ల, ఆ. లేడీస్ లో ఎవరైనా ఆడపిల్లని చూడగలుగుతారంటే నన్ను చూస్తారని అయితే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఆ నమ్మకం కూడా ఉంది, ఆ సపోర్ట్ కూడా అట్లనే ఉంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. రైట్, థ్యాంక్ యూ మ్యామ్, Thank you. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు చాలా చాలా కేటాయించారు. ఈ రోజు మొత్తాన్ని తిరిగి చూపించారు, ఎంత మేర డెవలప్మెంట్ చేసింది అనేది. సో ఇది మొత్తంగా సీతాఫల్ మండి శ్యామల హేమ గారితో ప్రత్యేక డే విత్ కార్పొరేటర్. మీరు ఈ ఇంటర్వ్యూ క్లియర్గా చూసినట్టయితే గనక ఎక్కడెక్కడ ఇప్పటి వరకు 2 ఏళ్ల కాలం పాటు చేసినటువంటి కాంగ్రెస్ పాలనలో ఏ మేర నిధులు కేటాయించారు, అసలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి డెవలప్మెంట్ అంటూ మీకు క్లియర్గా కనపడుతుంది. సో ఇది థ్యాంక్ యూ సో మచ్. మరొక కార్పొరేటర్తో మళ్ళీ కలుద్దాం.